దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. మనము వాక్యానుసారమైనటువంటి, లేఖనానుసారమైనటువంటి వరాల గురించి నేర్చుకుంటా ఉన్నాం. సో, వరాలను ఏమంటారో చూశాము. వరాలు ఎందుకు ఇవ్వబడ్డాయో చూశాము. వరాలలో ఉన్నటువంటి వ్యత్యాసాలేంటో చూశాము. వరాలు అందరికి ఇవ్వబడ్డాయా? లేదా కొందరికి మాత్రమే ఇవ్వబడ్డాయా అని చూశాము. వరాలను ఎందుకు ఉపయోగించాలో చూశాము. ఎందుకు ఉపయోగించకూడదో కూడా చూశాము. వాటిని ఎలా వాడకూడదో కూడా మనం చూడడం జరిగింది. అయితే ఈరోజు నిన్న ఉపోద్ఘాతం అయిపోయిందండి. ఈరోజు క్రమంగా ఒక్కొక్క వరాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. దాదాపు 21 వరాలను మనం ఈ రోజు నుంచెల్లి ధ్యానించబోతున్నాం. సో, దైవ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి వరాలు వేరు, నైపుణ్యతలు వేరు. అంటే మానవునిలో ఉండే సహజంగా ఉండే నైపుణ్యత వేరు. చాలామంది అంటే వరము అంటే దేవుడు అనుగ్రహిస్తాడు. మనం వరాలను చూస్తాం. ఇప్పుడు నైపుణ్యత అనేది ఇప్పుడు పాట పాడడం ఒక నైపుణ్యత. అది వరం కాదు వాస్తవం చెప్పాలంటే. అవునండి? పాడడం అనేది నైపుణ్యతనా? గొప్ప వరమా అండి? హలో! నైపుణ్యత పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరమా? నైపుణ్యతనా? నైపుణ్యత. అందరూ దాన్ని సమ్మతిస్తున్నారా? హలో అండి! ఓకే. పాట పాడడం కూడాము దేవుని కృప. అది మరి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన తండ్రి అయిన దేవుడు ఇచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు వరాల్లో పాట పాడడం అనేది ఉండదు. సో, అది సహజంగా ఇచ్చినా అది దేవుని యొక్క కృపనే. సమాజంలో అలాంటి కృప మరి అన్యులకు కూడా ఉంటుంది. మనకంటే మంచిగా పాడగలిగిన వాళ్ళు ఉంటారు. దాని అర్థము పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఆ వరం ఇచ్చిండని కాదు కదా! అది పరిశుద్ధాత్మ వరం కింద మనం పరిగణించలేము. సో, అయితే ఎందుకు ఆ మాట చెప్పాల్సొచ్చింది అనంటే, ఈరోజు పాట పాడడమే పెద్ద వరంగా భావించేసి అన్నిటికంటే మించిన వరంగా దాన్ని తయారు చేశారు కాబట్టి ఈ మాట చెప్పాల్సొచ్చింది. నిజమేనా అండి? సంఘంలో దేవుడైన తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి త్రిత్వమైన దేవుడిచ్చినటువంటి వరాలను మించి దాన్ని వరంగా భావిస్తున్నారు కాబట్టి నేను ఈ మాట మీకు అందించడం జరిగింది. ఏకీభవిస్తున్నారా దీన్ని? ఏమన్నా వారు కూడా చక్కగా పాడతారు కనుక ఇది వరం, పరిశుద్ధాత్మ వరం కాదు. వరం కాకపోయినా దేవుని కృప. మనలాంటి క్రైస్తవులు కూడా దేవుడు అది పాడడానికి ఇచ్చినది కృప కింద మనం భావించాలి. ఆ కృపను చక్కగా దైవికంగా వాడుకోవాలి. తప్పు కాదు. దైవికంగా వాడుకోవాలి. దేవుని మహిమ కొరకు వాడాలి. సంఘ క్షేమాభివృద్ధి కోసం వాడాలి. అందరం వాడాలి. అంటే దాని తప్పు కాదు. ఇప్పుడు నాకు ఉంది, మా జాకబ్ బ్రదర్ ఉన్నారు, ఆనంద్ బ్రదర్ చాలామంది ఉన్నారు ఇక్కడ మంచిగా పాడగలిగిన వాళ్ళు. సో, అది మంచిగా వాడినంత వరకు తప్పు కాదు. అయితే దాన్ని అన్నిటికంటే మిన్నగా ఎంచినప్పుడే ప్రాబ్లం. అన్నిటికంటే మిన్నగా దైవికంగా మనము పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇచ్చినటువంటి వరాలకు మించి దానికంత ప్రాధాన్యత కల్పించినప్పుడు అది సంఘంలో గలిబిలిని సృష్టిస్తుంది వాస్తవం చెప్పాలి అంటే. అవునా అండి? ఇప్పుడు దాని ద్వారా గలిబిలి ఉందంటారా? లేదంటారా? హలో! గలిబిలి అవుతుంది. గలిబిలి పాటలు పాడడం ద్వారా కాదు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వరాల వాడు కూడా గలిబిలి ఉంటుంది కాబట్టి అది గలిబిలి ఉన్నంత మాత్రం రాంగ్ అని కాదు గానీ, ఆ గలిబిలి అనేది దైవికంగా, దైవ వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది చాలా ప్రమాదకరమైనది ఏదైనా గానీ. ఆఫ్‌కోర్స్ మనం దేవుడిచ్చిన వరాలను కూడా దేవునికి విరోధంగా వాడినప్పుడు, అక్రమంగా వాడినప్పుడు అది ఖండించబడుతుందనే విషయాన్ని మనం చూడడం జరిగింది. ఓకే. మనము వరాలను క్రమంగా ధ్యానించుట ఈ రోజు నుంచెల్లి ప్రారంభిస్తున్నాను. వరాలను క్రమంగా ధ్యానించుట. ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 12వ అధ్యాయం 8-10 వచనాలలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వరాలను ధ్యానించుదాం. పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి వరాలు, కృపావరాలను మనము ధ్యానించుదాం. సో, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరములను మనం 3 భాగాలుగా విభజించవచ్చు. అర్థం చేసుకోవడానికి ఎంత సత్యవాక్యాన్ని ఎంత విభజించుకుంటూ వెళ్తే అంత మంచిగా అర్థమవుతది. సో, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఈ కృపావరములను మనం 3 భాగాలుగా విభజించుకుంటే ఇంకా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని ఇలా విభజించుకోవచ్చండి. నంబర్ 1 సమాచార వరాలు అంటాం. తెలియపరిచే వరాలు, సమాచారం.
ఇన్ఫర్మేషన్ ఉండేటువంటి వరాలు. ఏంటివి? సమాచారాన్ని ఇచ్చే వరాలలో బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన. ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నీకు సమాచారాన్ని తెలియపరుస్తుంది. ఒక ఆత్మ గురించి కావచ్చు, లేకపోతే ఒక విషయం గురించి కావచ్చు, ఒక పాపం, ఒక తప్పుడు విషయం గురించి కావచ్చు, ఒక అబద్ధ బోధ గురించి కావచ్చు, ఒక దురాత్మ గురించి, మంచి ఆత్మ ఏది, చెడ్డ ఆత్మ ఏది, దురాత్మ ఏది, ఏది ఏ ఆత్మ అని, ఎక్కడి నుండి వచ్చిన ఆత్మ అనేది తెలుసుకోవడానికి, లేకపోతే వాక్యము, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యాన్ని అందించేటువంటి సమాచార వరాలు అంటారు వీటిని. సో తెలియపరిచే వరాలు, సమాచార వరాలు లేదా తెలియపరిచే వరాలు. అందులో 3 ఉంటాయి: బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన. ఆత్మల వివేచన. వివేచన వేరు, ఆత్మల వివేచన వేరు. రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఓకే. రెండోది సంభాషణ వరాలు అంటారు. సంభాషణ వరాలు అంటే మాట్లాడే వరాలు, సంభాషించే వరాలు. సంభాషించే వరాలకు ఏమవుతాయి? ప్రవచన వరము, భాషల వరము, భాషలకు అర్థం చెప్పే వరాలు. ఈ 3 సంభాషణ వరాలు. సంభాషిస్తాం కదా, మాట్లాడతాం. అంటే మిగతా మాట్లాడడం అంటే మిగతా కూడా నోటితోనే మాట్లాడేటివి. అయితే వీళ్ళలో కేవలం ఇందులో సంభాషణ ఉంటుంది. అందులో ఏముంటుంది? సమాచారం ఎక్కువ ఉంటుంది. ఓకే. అది ఎక్కువగా గంటలు గంటలు చెప్తాం. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము గంటల సేపు చెప్పేటివి. సో ఇది సంభాషించడం, ఒక విషయాన్ని తెలియపరచడం. ఇందులో కూడా కమ్యూనికేషన్ ఉంటుంది, ఇందులో కూడా హెచ్చరిక ఉంటుంది, ఇందులో కూడా క్షేమాభివృద్ధిని కలిగించే విషయాలు ఉంటాయి. సో అన్నిట్లో క్షేమాభివృద్ధి ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వరాలన్నీ కూడా క్షేమాభివృద్ధికి సంబంధించినటువంటి వరాలే. మూడోది శక్తి వరాలు అంటాం. శక్తి వరాలు: విశ్వాస వరం, స్వస్థత వరం, అద్భుతాలు చేయి వరం. అర్థమవుతుందండి? సో 3 రకాల వరాలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృపావరాలను మనం ఇలా విభజించుకొని చూస్తే ఇంకా మంచిగా అర్థమవుతుందనే ఉద్దేశంతో మనము ఇది చెప్పుకుంటున్నాం, మంచిగా అర్థమవటానికి. సో మొట్టమొదటిది ఏంటిది? ఏమంటదండి? మొట్టమొదటి సమాచార వరాలు అంటే తెలియపరిచే వరాలు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన. రెండోది ఏంటిదండి? సంభాషణ వరాలు కదా, ప్రవచనము, భాషలు, భాషలకు అర్థము చెప్పుట. మూడోది శక్తి వరాలు. ఏంటిది? విశ్వాస వరము, స్వస్థత వరము, అద్భుతాలు చేయవరము. ఇలాగా 9 వరాలను, 9 కృపావరాలు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ 9 కృపావరములను మనం 3 భాగాలుగా విభజించుకోవడం వల్ల ఇలా అర్థం చేసుకుంటున్నాం. ఓకే. ఇది అర్థమైంది కదండి అందరికీ? అర్థమైందనా? దయచేసి అందరూ స్పందించండి. నాకు ఎందుకు అడుగుతున్నానంటే మీరు వింటున్నారా లేదా, ఎందుకంటే చూస్తున్నాను ఒకరు బట్టలు ఇప్పేసి తిరుగుతున్నారు, ఒకరు బయట తిరుగుతున్నారు, ఒకరు ఫోన్ పట్టుకొని ఆడుతున్నారు. ఇలా అందరు రకరకాలుగా ఉన్నారు. కొద్దిమంది మాత్రం శ్రద్ధగా వింటున్నారు, నాకు తెలుసు. ఎవరెవరు వింటున్నారో కూడా తెలుసు. 9నే విభజించడం జరిగింది కదా, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయన్నది కదా, జాన్ ఐజాక్. వాటికి విభజన లాంటిది ఏం లేదా అన్న? జాన్ ఐజాక్ ఇప్పుడు మనము క్రమంగా ధ్యానిస్తున్నాం కదా, కేవలం కృపావరాలు మాత్రమే చూస్తున్నాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు వరాల దగ్గర రాలేదు, ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన వరాల దగ్గరికి ఇంకా రాలే మనం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈ 9 అయిపోయిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వరాల దగ్గరికి వెళ్తాం. అవి అయిపోయిన తర్వాతనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన వరాల దగ్గరికి వెళ్తాం. ఆల్రెడీ 3 భాగాలుగా చూసాము. ఇప్పుడు 3 భాగాలు ఒక్కొక్క భాగం చూసుకుంటూ వస్తాం. ఓకేనా? ఓకే అన్న. మొట్టమొదటి బుద్ధి వాక్యము, వర్డ్ ఆఫ్ విజ్డమ్. ఏమనుకుంటున్నారు? బుద్ధి వాక్యం అంటే ఏంటి చెప్పండి. బుద్ధి వాక్యం అని మీరు దేని అంటున్నారు? మీరు వరాల గురించినటువంటి అవగాహన మీకు ఉన్నదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు పరిచర్యలో ఉన్నారు, సేవ చేస్తున్నారు, మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుందని నమ్ముతున్నాను కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. బుద్ధి వాక్యం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? సందర్భాన్ని బట్టి సమయోచితంగా మాట్లాడే విధానాన్ని బుద్ధివాక్యం ఉంటుంది. ఓకే. సందర్భాన్ని బట్టి సమయోచితంగా పలికే పలుకు, మాట. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా? బుద్ధి కలిగించేది. బుద్ధి కలిగించేది. తెలివిగా జవాబు చెప్పి తప్పించుకున్నారు మీరు. ఇంకా ఎవరైనా? సొంత మాటలన్న. సొంత మాటలా? వామ్మో. కదన్నా. సొంత మాటలు అయితే సంఘము పాడైపోతుందమ్మా. దేవుడిచ్చే బుద్ధివాక్యం ఇది వరమమ్మా, మన సొంత మాటలు కాదు. ఇంకా బుద్ధివాక్యం అంటే ఏంటి?
వివేకం కలిగి సమయోచితంగా మాట్లాడమన్నా. ఓకే, వివేకము కలిగి సమయోచితంగా మాట్లాడడం. ఓకే, ఇంకా ఎవరైనా మంచిగా ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఇంకా చెప్తారా? ఆఫ్ కోర్స్, అంటే మంచిగా ఎవరంటే మీ ఇంతకుముందు చెప్పిన వాళ్ళు తప్పని కాదు. పరిస్థితులకు అనుగుణంగా తెలియజేసేదాన్ని బుద్ధివరం. పరిస్థితులకు అనుకూలంగా తెలియపరిచేది. ఓకే, సరే, కన్ఫ్యూజ్ కాకుండా రెండింటి గురించి ధ్యానించదు, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. మరి జ్ఞానవాక్యం అంటే హలో మాట్లాడండి దయచేసి. జ్ఞానవాక్యం అంటే తెలివి కలిగించేది. జ్ఞానాన్ని కలిగించేదన్న. కొర్నేల్ గారిని ఫాలో అవుతున్నారు. బుద్ధివాక్యం అంటే బుద్ధిని కలిగించేది, జ్ఞానవాక్యం అంటే జ్ఞానాన్ని కలిగించేది. తెలివిని కలిగించేది. తెలియని వాటిని తెలియజెప్పేదన్నా. ఆ మర్మయుక్తమైన వాటిని తెలియజెప్పేది జ్ఞానం. మర్మయుక్తమైన వాటిని తెలియజెప్పేది జ్ఞానం. ఓకే, దేవుడు ఆత్మతో చెప్పేది దైవ జ్ఞానం అన్న. అమ్మ ఇవన్నీ ఆత్మజ్ఞానాలే, ఆత్మచేతనే మాట్లాడేటి. పరిశుద్ధాత్మ వల్లనే బుద్ధివాక్యమైన, జ్ఞానవాక్యమైన, ఆత్మల వివేచన అన్ని దేవుని ఆత్మ వల్ల కలిగేటి. దేవుని యందు భయభక్తులు పుట్టించేదే జ్ఞానవాక్యం అని. భయభక్తులు పుట్టించేది జ్ఞానవాక్యం. ఓకే, ఇంకా ఎవరైనా స్పందిస్తారా? సరే అండి, మనం ముందుకెళ్దాం. బుద్ధివాక్యము, వర్డ్ ఆఫ్ విజ్డమ్, గ్రీక్లో సోఫియా అంటారు. సోఫియా మంచి పేరు కదా, అమ్మాయికి మంచిగా పెట్టుకోవచ్చు మీరు. సోఫియా చాలా మంచి మంచి నేమ్. సో అంటే ఆత్మీయమైన లేదా లోకపరమైన జ్ఞానము, లోకపరమైనటువంటి జ్ఞానం అని అర్థంతో ఇది వాడబడింది సోఫియా. సో అంటే సోఫియా అనేది ఇప్పుడు మనం గ్రీక్లో సోఫియా అనేది చూసినప్పుడు, బుద్ధివాక్యం అని చూసినప్పుడు దానికి రకరకాల పదాలు లేవు. గ్రీక్లో ఒకటే ఒక పదం వాడబడింది సోఫియా అని. కొన్నిటికి కూడా మనం తెలుగులో బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము రెండింటికి వ్యత్యాసం చూస్తాం. సో గ్రీకులో మాత్రం ఒకే ఒక పదం ఉంటుంది, సోఫియా. అది ఆత్మ సంబంధమైనటువంటి బుద్ధికి వాడబడింది, లోకపరమైనటువంటి బుద్ధి కూడా అదే పదం వాడబడింది. సో కాబట్టి బైబిల్లో ఎక్కడ ఆ పదం ఎలా వాడబడింది అనేది చాలా ప్రధానమైన విషయం. ఓకే, డెఫినేషన్ చూద్దాం. ఒక ప్రత్యేకమైన సందర్భంలో కానీ, స్థలంలో కానీ, సమయంలో కానీ, సవాలుతో కూడిన సందర్భం వచ్చినప్పుడు కానీ సమయోచితంగా దేవుడు అనుగ్రహించే పలుకు లేదా మాటనే బుద్ధివాక్యం అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భానికి సంబంధించింది, ఇది ఒక ప్రత్యేకమైన సమయానికి సంబంధించింది, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సవాలుతో కూడిన సందర్భానికి సంబంధించింది. అలాంటి సమయంలో సమయోచితముగా అంటే తగినట్లుగా, అక్కడ ఉన్నటువంటి సవాలుకు తగినట్లుగా, అక్కడ ఎదురైనటువంటి ఆ సమస్యకు తగినట్లుగా సరైనటువంటి పరిష్కారాన్ని ఇచ్చేటువంటి పలుకు లేదా మాటనే బుద్ధివాక్యము అంటారు. ఇంతకుముందు ఏలియా గారు చెప్పినట్టుగా. ఓకే అండి, ఒక ప్రత్యేకమైన సందర్భంలో, ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో, ఒక ప్రత్యేకమైనటువంటి సవాలుతో కూడా సందర్భం కలిగినప్పుడు సమయోచితంగా అప్పటికప్పుడే సడన్లీగా అకస్మాత్తుగా దేవుడు మనతో పలికించేటువంటి, దేవుడు మనతో మాట్లాడించేటువంటి మాటనే బుద్ధివాక్యం అంటారు. ఈ డెఫినేషన్ అర్థమైందా అండి అందరికీ? ఇది అర్థమైతేనే మనం ముందుది చూడగలుగుతాం. ఎందుకనంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది. ఎందుకనంటే తెలుగులో, ఇంగ్లీష్లో కొంచెము మనకు వ్యత్యాసం అనేది కనిపిస్తుంటుంది. ఎందుకంటే జ్ఞానము, బుద్ధి ఈ రెండిటికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, తెలియని కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇంగ్లీష్లో కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అనే దానికి కన్ఫ్యూజన్ ఉండదు.
విజ్డము నాలెడ్జ్కి మంచి వ్యత్యాసం కనిపిస్తుంది. తెలుగులో కూడా బుద్ధికి జ్ఞానానికి వ్యత్యాసం ఉంటుంది. అయితే కొన్నిసార్లు జ్ఞానం అనే పదం అంటే విజ్డమ్ అనే దగ్గర వాడబడింది కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది కొద్దిగా, అందుకోసం. చూడండి ఉదాహరణ, సొలొమోను ఒక బాబు, ఇద్దరు తల్లులు ఒక సవాలుతో కూడిన సందర్భం వచ్చింది. అవునండి, వచ్చిందా? అవునన్నా. ఇద్దరు తల్లులు వచ్చి ఈ బిడ్డ నాది అంటే నాది అని ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు జవాబు చెప్పాలి సమయోచితంగా. అంటే ఇంతవరకు అలాంటి కేసు జరగలే చరిత్రలో. అవునండి? హలో, అవునన్నా. 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 ఒక పాత హిస్టరీ చూసుకున్నారు. ఇలాంటి సవాలు వచ్చినప్పుడు, ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలాగా ఎక్కడైనా దీనికి పరిష్కారం ఉందా అని వెతికేటువంటి పరిస్థితిలో ఉన్న సవాలు కాదు. అలా వెతికి తీసేదాన్ని ఏమంటా అంటే జ్ఞానవాక్యం అని అంటారు. అర్థమవుతుందండి? ఇప్పుడే రెండింటిని మనం కలిపే చూస్తున్నాము. జ్ఞానవాక్యం అంటారు. ఇప్పుడు అలాగా మనము ఆల్రెడీ ఉన్నదాని ఇన్ఫర్మేషన్ నుండి తీసుకొని మనం పరిష్కారం చూపినామంటే దాన్ని జ్ఞానవాక్యం అని అంటారు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అప్పటికప్పుడు సవాలుతో కూడా సందర్భం వచ్చినప్పుడు వచ్చినటువంటి సమయోచితమైనటువంటి ఆలోచననే బుద్ధివాక్యం అని అంటారు. సో సొలొమోనుకు దేవుడు అనుగ్రహించినటువంటి బుద్ధి అక్కడ సమయోచితంగా అనుగ్రహించబడింది. అవునా అండి? ఇప్పుడు సొలొమోను ఏం చేశాడు? బిడ్డను ఒక దగ్గరకు తీసుకొచ్చి ఒక వ్యక్తికి ఆజ్ఞాపించాడు. కత్తి తీసి 2 ముక్కలు చేసి తల ఒక పాటు, ఇద్దరు స్త్రీలకి, ఒక స్త్రీకి ఒక భాగం, మరొక స్త్రీకి మరొక భాగం ఇమ్మని ఆజ్ఞాపించాడు కదా. ఆ వ్యక్తి కత్తి దూసి ఆ పసిబిడ్డను చంపాలని చూడగానే నిజమైనటువంటి తల్లి పరిగెత్తుకొని వచ్చి ఎమోషనల్ అయిపోయి నాకు ఇవ్వకపోయినా పర్లేదు, బిడ్డ బ్రతుకుంటే చాలు అని చెప్పేసి మరొక స్త్రీకి మనం వేడుకోవడం మనం చూస్తాం. అప్పుడు సో బిడ్డ యొక్క తల్లి ఎవరో ఈ సంఘటన ద్వారా, ఇలా చేయడం ద్వారా, కనిపెట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి జనాలందరూ ఆశ్చర్యపోతారు. అవునా? ఉదాహరణ మీకు ఇది అర్థం అవడానికి చెప్తున్నాను. అక్కడ అది బుద్ధివాక్యం జరిగింది అని నేను నిరూపించడానికి ప్రయత్నం చేయట్లేదు. బుద్ధివాక్యం అంటే ఎలా ఉంటుంది అని ఒక ఉదాహరణగానే చెబుతున్నాం కదా. యేసుక్రీస్తు కూడా పాపం లేనివాడు మొదటి రాయి వేయమని చెప్పడం నిజంగా అది ఒక అద్భుతమైనటువంటి సమయోచితమైనటువంటి ఆలోచన కదా. ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమని బోధిస్తుంది. దాన్ని మీరడం సాధ్యం కాదు. అవునా అండి? ధర్మశాస్త్రాన్ని మీరడం అసంభవం. అలాంటి సందర్భంలో యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు కూడా యూదా మతం నుంచి వచ్చిన వాడే. ఇప్పుడు ధర్మశాస్త్రం మీరకుండా ఆ స్త్రీని కాపాడడం అనేది ప్రపంచంలో అసలు అసంభవమైన విషయం. అవునండి? అది యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా అలాంటి సంఘటన జరగలేదు. యేసుక్రీస్తు తప్పించి అలాంటి కార్యం ఇంకెవరు చేయలేరు. అవునండి? హలో, అవునన్నా. అద్భుతమైన దృశ్యం చూడండి అది. ఇప్పుడు అలాంటి స్త్రీని ఎలా కాపాడతారండి ధర్మశాస్త్ర విరోధంగా? ఎంత అద్భుతమైనటువంటి బుద్ధి అంటే ఎంత ఆశ్చర్యం కలిగించే బుద్ధి అని అంటే, మీలో పాపం చేయని వాడెవడో వాడు మొదటి రాయి అనగానే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు అందరూ కదా సైలెంట్ అయిపోయారా? ఆర్గ్యుమెంట్ చేశారా అండి? ఆర్గ్యుమెంట్ చేయడానికి ఏం దొరకలే కదా. సైలెంట్ అయిపోయారన్నా. సైలెంట్. ఒక్క మాట అంతమంది జనాలని సైలెంట్ చేయించిందంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎంత అద్భుతమైన బుద్ధి కదా అదండి. దాని బుద్ధివాక్యం అంటే అంతమందిని అసలు కదలకుండా రాయి ఒక్క వ్యక్తి కూడా రాయకుండా చేయగలిగింది అని అంటే ఎంత అద్భుతమైన సంఘటన, ఎంత ఆశ్చర్యం కలిగించిన సంఘటన. భవిష్యత్ ప్రపంచంలో యేసుప్రభు తప్పించి ఎవరు చేయనటువంటి సంఘటన. ధర్మశాస్త్రం పుట్టి 1000 సంవత్సరాల తర్వాత జరిగిన ఒకే ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి సంఘటన. అప్పటిదాకా వ్యభిచారంలో పట్టబడిన ప్రతి స్త్రీ రాళ్లతో కొట్టి చంపబడింది. అవునండి? నాకు తెలిసి మొట్టమొదటి స్త్రీ అనుకుంటా ధర్మశాస్త్రానుసారంగా శిక్ష నుండి తప్పించుకున్నటువంటి ఏకైక స్త్రీ, మొదటి స్త్రీ కదా. హలో, అవునన్నా. సో ఇది అండి అద్భుతం అంటే. సో బుద్ధివాక్యం ఎలా ఉంటుంది అని చూస్తున్నాం.
రెండోది జ్ఞానవాక్యం, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నాం. జ్ఞానవాక్యం అంటే ఏంటిది? గ్రీక్లో నాసిస్ అంటారు, నాస్టిజం, నాసిస్. సో గ్రీక్లో నాసిస్ అంటారు, అంటే నోయింగ్, తెలుసుకోవడం. జ్ఞానవాక్యం అంటే ఏంటిది? తెలుసుకునేది, తెలుసుకోగలిగినది, తెలుసుకోవడం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాలెడ్జ్, తెలివి అంటాం. సైన్స్, విజ్ఞానం, విజ్ఞానానికి సంబంధించింది. అంటే ఇది చదవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా తెలుసుకోగలిగింది. ఇది ఇన్ఫర్మేషన్. అంటే మనం ఎంత తెలుసుకుంటే అంత పెరుగుతూ ఉంటుంది, అవునా? వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది, జ్ఞానవాక్యం అనేది మనం ఎంత తెలుసుకుంటే అంత పెరిగేది. ఇది మనం నేర్చుకునేది, మనము పరిశీలించి తెలుసుకొని నేర్చుకునేటువంటి విషయం అండి. ఇప్పుడు మీకు అందిస్తుంది జ్ఞానవాక్యం. మీరు బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం నుండి ప్రకటన వరకు ఉన్నటువంటి దైవికమైనటువంటి వాక్యాన్ని మీకు అందించడం జరుగుతుంది క్రమంగా. సో ఇప్పుడు ఈ క్రమంగా అందించబడిన దాన్ని, కొంతమందికి జ్ఞానం ఉంటుంది, కానీ ఆ జ్ఞానాన్ని టైంకి వాడుకునే విధమైనటువంటి వివేకం లేదా తెలివి లేకపోతే ప్రయోజనం లేదు, అవునండి? అంటే ఇప్పుడు బైబిల్ అంతా తెలిసి దాన్ని సమయోచితంగా, అంటే అవసరతను బట్టి వాడుకోవడం తెలియకపోతే ప్రయోజనం లేనట్టే కదా. ఇప్పుడు మన దగ్గరికి చాలామంది సమస్యలతో వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సమస్యలని పరిష్కారం ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానవాక్యంలో ఉన్నటువంటి అంశాలను సరైన సమయంలో ఏది వారికి అందిస్తే వారి సమస్యకు పరిష్కారం దొరుకుతుందో అనేటువంటి అవగాహన ఉండాలి, వివేకం ఉండాలి, అవునండి? హలో, అవునన్నా. yes. అది చాలా అవసరం అన్న. అందుకే చాలామంది జ్ఞానవాక్యం లేదు వాస్తవం చెప్పాలంటే. ప్రతి సేవకునికి ఉండాల్సినటువంటిది అది. బట్ చాలామందికి లేకపోవడం అది బాధ కలిగించేటువంటి విషయమే. మనకు తెలియకపోతే ఏమి చెప్తాం చూడండి. నిర్వచనం, కొన్ని అంశములను గురించి ఉన్న పరిజ్ఞానాన్ని లేదా సమాచారం తెలిసి ఉండడాన్ని జ్ఞానం అంటారు. అంటే ఏదో ఒక అంశం గురించినటువంటి పరిజ్ఞానం కలిగి ఉండడం, సమాచారం తెలిసి ఉండడాన్ని జ్ఞానం అంటారండి. సో ఇది సడన్గా వచ్చేటువంటిది కాదు. ఇది సడన్గా వస్తుందా అండి? బుద్ధివాక్యం ఏమో సమయోచితంగా సడన్గా వస్తుంది, అవునండి? దానికి దీనికి తేడా ఏంటంటే బుద్ధివాక్యం ఏమో సమయోచితంగా సడన్గా వస్తుంది, జ్ఞానవాక్యం ఏమో మనం తెలుసుకుంటే తెలుస్తుంది. అర్థమవుతుందా? అర్థమవట్లేదండి? అర్థమవుతుందన్న. Yes అండి, అర్థమైంది. సో అయితే రెండిట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి కృపనే అండి. తెలుసుకోవడం కూడా. ఇప్పుడు నేను స్టడీ చేస్తున్నానంటే దాని అర్థం ఏంటి? దేవుని కృప వలనే నేను అధ్యయనం చేయగలుగుతున్నాను. అవునయ్యా. అది కృప లేకుండా అధ్యయనం చేయడం కుదరదు. ఇప్పుడు మనం 100 మంది ఉంటారు మన చుట్టూ. మనం లేఖనాలను పరిశోధన చేయడం, అధ్యయనం చేయడం అనేది, అందులో కూడా దేవుని కృప కావాలా. ఆ కష్టపడడంలో కూడా దేవుని కృప కావాలి, అవునండి? అవునయ్యా. మా కృప లేకపోతే చదవలేం. ఆ కృప లేకపోతే పరిశోధించలేం. ఆ కృప లేకపోతే పుస్తకాలు తిరిగేయలేం. చూడండి, ఇప్పుడు ఉదాహరణ, సాతాను శోధించినప్పుడు క్రీస్తు లేఖనములతో జవాబు చెప్పాడు, అవునండి? హలో, అవును. దీన్ని జ్ఞానవాక్యం అంటారు. అంటే ఇప్పుడు సాతాను వచ్చి యేసు ప్రభుని శోధిస్తున్నాడు. ఏంటి? ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, నీకు ఆకలిస్తుందిగా, 40 రోజుల నుంచి నువ్వు ఉపవాసం ఉంటున్నావు, రాత్రి పవళ్ళు, నీకు చాలా ఆకలిస్తుంటుంది, తీసుకో, ఇక్కడ ఎడారి, ఇది అరణ్యం, ఆహారం దొరకదు, ఈ రాళ్ళనే రొట్టెలుగా మార్చుకో, ఎందుకంటే రొట్టెలాగానే ఉన్నాయి చూడు, రాళ్ళు కూడా సేమ్. అంటే శోధిస్తా ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? దేవుణ్ణి శోధించకూడదని నీకు తెలియదా అన్నాడు. అంటే లేఖన వాకి కూడా తెలుసు కదా, అతను కూడా తెలుసు దేవుని శోధించకూడదని లేఖనం చెప్తుంది కదా. చూడండి, అప్పుడు లేఖనానికి విరుద్ధమైనటువంటి ఒక తలంపు, లేఖనానికి విరుద్ధమైనటువంటి ఒక ఆలోచన ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని లేఖనాంతో ఖండించగలగాలి, అవునా? లేఖనంతో జవాబు చెప్పగలగాలి, లేఖనంతో ఆ వ్యక్తిని నోరు మూయించగలగాలి, అవునండి? అంటే లేఖనాలు మనకు తెలిసి ఉండాలా. అంటే ఇప్పుడు ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు లేఖనంతో మనం జవాబు చెప్పగలగాలి. ఎవరైనా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని లేఖన విరుద్ధంగా ప్రేరేపిస్తున్నప్పుడు లేఖనంతో జవాబు చెప్పి నోరు మూయించగలగాల. సో ఇప్పుడు కోర్టులో ఉన్నారనుకోండి, వాదిస్తున్నప్పుడు జడ్జి గారు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ఈ సెక్షన్ ఎక్కడ ఉందో చూసుకొని వస్తానంటే ఎలా ఉంటుంది చెప్పండి? హలో, బాగోదన్న.
బాగుండదు. ఫస్ట్ పర్మిషన్ ఇస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రైట్ అంటారా? కోర్టు సమయాన్ని వ్యర్థం చేసినందుకు పనిష్మెంట్ ఉంటుంది. అవునా? ఇప్పుడు సో లేఖనాలు అంటే జ్ఞానవాక్యం అనేది మన లోపల ఉండాలి. అంటే అవసరతలను బట్టి సమయోచితంగా దాన్ని వినియోగించుకోవాలి అని అంటే అందుకే లేఖనాలు మన లోపల ఉండాలి. ఇప్పుడు కీర్తనకారుడు చెప్పినాడు, దేవాని ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరచుకో. వాక్యం ఎక్కడ ఉండాలండి? హృదయంలో బైబిల్ ఉంటే సరిపోతుంది కానీ హృదయంలో ఎందుకండి? ఫోన్లో ఉంటే సరిపోతుంది కదా. హృదయంలో పెట్టుకుంటే ఏం లాభం అండి కదా? ఏమంటారు? లేదు లేదు, హృదయంలోనే ఉండాలి. ఉండాల్సిందే ఉండాలా? హృదయంలోనే ఉండాలి. ఆ? పాపం పౌలు కూడా రాస్తున్నాడు కదా, కొలస్సి 3:10 ఏమన్నాడు? సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీ హృదయంలో సర్వసమృద్ధిగా నివసింపనీయాలంట. ఎదుటి వ్యక్తిని మనం బోధించాలంటే, ఎదుటి వ్యక్తికి మేలు కలిగించాలంటే, ఒక కీర్తన ద్వారా, ఒక పాట ద్వారా, ఒక పద్యం ద్వారా ఎదుటి వ్యక్తికి బోధించాలి అంటే ఏముండాలంట? క్రీస్తు యొక్క వాక్యం హృదయంలో సర్వసమృద్ధిగా ఉండాలంట. బైబిల్ సర్వసమృద్ధిగా ఉండాలా? మనకు వాక్యం హృదయంలో సర్వసమృద్ధిగా ఉండాలా? వాక్యం హృదయంలో సర్వసమృద్ధి. సో దేవుని కృప అవకాశం ఉంటే మనం మళ్ళీ ఒక అద్భుతమైన అంశంలో నేర్చుకుందాం. రిసైడ్ చేయడం ఎలాగా, వాక్యాన్ని ఎలాగా మెమొరైజ్ చేయాలి, స్క్రిప్చర్ మెమొరైజేషన్ అనేటువంటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ కూడా అవకాశం ఉంటే నేర్పించడానికి ప్రయత్నం చేస్తానండి. దానికి సమయ పరిస్థితులు అనుకూలించాలి కొద్దిగా. మేము రీసెర్చ్ చేసేవాళ్ళం అండి. నేను పుస్తకాలు రీసెర్చ్ చేసేది. ఎఫెసులో రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి వెళ్ళి చివరి అధ్యాయం చివరి వచనం వరకు, గలతీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి వెళ్ళి 6వ అధ్యాయం 6వ వచనం అంటే చివరి వచనం వరకు ఇలాగా కళ్ళు మూసుకొని చెప్పేసేది. కొండ మీద ప్రసంగం అంతా ఆ 3 అధ్యాయాలు 5, 6, 7 అధ్యాయాలు కళ్ళు మూసుకొని చెప్పేసేది. ఇలా చాప్టర్స్ మేము రీసెర్చ్ చేసేది. ఈ మధ్యలో ఆ ట్రైనింగ్ జరగట్లేదు కాబట్టి కొంచెం చాలా కాలం అవుతుంది ఆ ట్రైనింగ్ జరగక. 15 సంవత్సరాల పైనే అవుతుంది. సో మేము కూడా దూరం అయిపోయినాం, ఆ ట్రైనింగ్ ఇవ్వలేకపోయాము. ఓకే, దేవుని కృప ఉంటే మళ్ళీ దాన్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే వాక్యం తెలియాలండి. మీకు తెలిసి నేను మ్యాక్సిమం బైబిల్ ఓపెన్ చేయండి మీకు వాక్యం చెప్తున్నప్పుడు. అవునా? సో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడ ఏముందో తెలిసి ఉండాలా. మన కొరంది 16 అధ్యాయాలు చదువు, 16 మొదటి కొరంది అంటే మొదటి అధ్యాయం నుంచి 16 అధ్యాయం కనీసం సబ్జెక్ట్ ఏముంది, కంటెంట్ ఏముంది, కాంటెక్స్ట్ ఏముంది అనేది కూడా ఒక మొదటి అధ్యాయంలో ఏమొస్తుంది, 2వ అధ్యాయంలో ఏమొస్తుంది, 3వ అధ్యాయంలో ఏమొస్తుంది, 4వ అధ్యాయం, ఇలా అవగాహన ఉండాలండి మనకు బైబిల్లో. లేకపోతే మనం సంఘానికి సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వలేము, సరైన జ్ఞానాన్ని ఇవ్వలేము. మూడోది విశ్వాసం, వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటాం. విశ్వాస వరం చాలా ఇంపార్టెంట్, చాలా శ్రద్ధగా గమనించండి. వర్డ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వరాన్ని గురించి చూద్దాం. విశ్వాసాన్ని గ్రీక్లో పిస్టిస్ అంటారు. అంటే అనగా పర్సుయేషన్, అంటే ఒప్పించగలిగేటువంటిది. క్రెడెన్స్ అంటాం, నమ్మకం, విశ్వాసం అంటే స్ట్రాంగ్ బిలీఫ్. దేవుడు చెప్పినటువంటి మాటలకు సంబంధించింది విశ్వాసవరం. అంటే నీ సొంత ఆలోచనలు కాదండి, మళ్ళీ నీ సొంత తలంపులు కాదు, నీ సొంత ఆలోచనలు కాదు, నీ సొంత ఆశలకు సంబంధించింది కాదు, నీ సొంత డిజైర్స్కి బేస్ చేసుకునేది కాదు. ఇది దైవికమైనది. విశ్వాసం అనేది మనం చూద్దాం, చాలా అద్భుతమైనది, చాలా ఎక్కువ సమయం తీసుకునేది. ఇది మోరల్ కన్విక్షన్, ఒప్పుదల, నైతికమైనగా ఒప్పింపజేసేది, వాక్యానుసారమైనటువంటి ఒప్పుదల కలిగించేది, దేవుడు చెప్పిన మాటల పట్ల నమ్మకాన్ని కలిగించేది విశ్వాసం అంటే నీ లోపల పుట్టే ఊహ కాదు, నీ లోపల పుట్టేటువంటి ఆశాభావం కాదు. ఇది దైవికమైనటువంటి ఆశాభావం కలిగించేది, దైవికమైనటువంటి నమ్మకాన్ని కలిగించేది, వాక్యానుసారమైనటువంటి నమ్మకాలు కలిగించేదే క్రైస్తవ సంబంధమైన విశ్వాసం అంటారు, లేదా బైబిల్ సంబంధమైన విశ్వాస వరం అంటారు, లేదా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే కృపావరానికి సంబంధించినటువంటి విశ్వాస వరం అండి. ఇది విశ్వాస వరం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాస వరము. ఇంకా ఏమంటారు అని అంటే, స్లైడ్ ఒకటి పైన పోయింది, మీకు కనిపిస్తుందండి? హామీ కనిపించట్లేదు, నోట్స్ లో చూడండి. సో హామీ, బిలీఫ్, నమ్మకం, బిలీవ్, నమ్ము, ఫెయిత్, విశ్వాసం, ఫిడిలిటీ, విశ్వసనీయత. సో నమ్మకత్వానికి సంబంధించింది. సో ఫిడిలిటీ అంటే విశ్వసనీయత, ఇన్ఫిడిలిటీ అంటే
అపనమ్మకాన్ని క్రియేట్ చేసేది. ఇన్ఫిడిలిటీ అనే పదాన్ని ఎక్కువగా మనము వైఫ్ అండ్ హస్బెండ్లో ఉండేటువంటి ఇల్లీగల్ అంటే లేకపోతే ఇతరులతో ఉండేటువంటి ఇతరులకు దగ్గర అవ్వడం, భర్త కంటే ఇంకొక స్త్రీ భర్తను కాకుండా మరొక వ్యక్తికి దగ్గర అవ్వడం, లేకపోతే భర్త భార్య కాకుండా మరొక స్త్రీకి దగ్గర అవ్వడం, మానసికంగానో ఇంకొక రకంగా మరొక దగ్గర ఇన్ఫిడిలిటీ ప్రాబ్లం ఈ మధ్యలో ఫ్యామిలీస్లలో ఎక్కువగా ఏర్పడే ప్రాబ్లం. దాన్ని మనం బిబ్లికల్ ఫ్యామిలీలో నేర్చుకుంటాం. సో ఫిడిలిటీ అంటే విశ్వసనీయత, నమ్మకత్వానికి సంబంధించింది. దేవుని పట్ల విశ్వసనీయతను ప్రదర్శించేది. అంటాం కదా అప్పుడప్పుడు, అబ్బాయి ఇతను ఎంత నమ్మకస్తుడు కదా, బలా నమ్మకస్తుడు అంటే దైవ వాక్యానికి దేవునిచ్చినటువంటి వాక్యానుసారమైన విషయాలకి మరి విశ్వసనీయతను ప్రదర్శించడం నిజంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. నిర్వచనం: జరగబోయేది ఖచ్చితంగా జరుగుతుంది అని నిరీక్షణ కలిగించే నిజస్వరూపంనే విశ్వాసం అంటారండి. విశ్వాసం అనే దానికి డెఫినేషను మనం హెబ్రీగా రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. ఏమన్నానండి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమేనంట. అవునా అండి? విశ్వాసం అంటే ఏంటిది? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అవునా? అంటే కనిపించని దాన్ని నమ్మడం. కనిపించని దాన్ని నమ్మడమా, కనిపించేదాన్ని నమ్మడమా? కనిపించని దాన్ని నమ్మటం కదా. కళ్ళకు కనిపించదాన్ని నమ్మడం, అదృశ్యమైన దాన్ని నమ్మడం, ఇన్విజిబుల్ థింగ్స్ ని నమ్మడం. అంటే దేవుడు ఏదో చేయబోతున్నాడు, చెప్పాడు అంతే, ఇది చేయబోతున్నానని. ఆ చెప్పిన మాటను నమ్మడం. అవునా అండి? హలో, అవునండి. అవునండి. కనిపించేదాన్ని నమ్మడం. కనిపించేదాన్ని నమ్మడం అని అంటే ఇప్పుడు నాకు మన ఇంటి కింద కారు కనిపిస్తలేదు, కానీ కొద్ది రోజులు అక్కడ పెద్ద కారు ఉంటుందని విశ్వసించడమా? అలాంటిదా? హలో అండి? కాదు 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 కాదు, అది కాదు. మనకు బంగ్లా లేదు, పెద్ద బంగ్లాను ఊహించుకొని రేపు బంగ్లా వస్తుందని నమ్మడమా అండి? ఇప్పుడు విశ్వాసానికి అలాంటి మాటలే జోడించి మాట్లాడుతారన్న. అంటే కదా, ఇంత భౌతిక బాధ కలిగించే విషయం కదా విశ్వాసం అంటే. అలా చెప్పడం పీటర్ గారు. శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టేటట్టుగా చేస్తున్నారు విశ్వాసాన్ని. అవునా? సో నిజమే అది. ఎంత ప్రమాదకరంగా విశ్వాసాన్ని ఎలా మార్చారు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఎన్ని రకాల విశ్వాసాలు సమాజంలో పెట్టరేగిపోతున్నాయో, క్రైస్తవ వాక్య విరుద్ధంగా ఎన్ని చెలదేగుతున్నాయో కూడా మనం చూడబోతున్నాం. సో ఎంతో మంది అలాగ విశ్వాసం అంటే నమ్ము నమ్ము నమ్ము, నీకు ఇప్పుడు కళ్ళ ముందు అది ఉంటుంది. ఆ ఫేస్బుక్లలో కూడా కొన్ని డబ్బులున్న బొమ్మలు పెట్టేసి ఇమేజ్ పెట్టి ఆమెనని పలుకు, ఇది నీ సొంతం అవుతుంది అంటే. నిజంగా చెప్పండి, 100 ఆమెన్లని కాదు 1000 ఆమెన్లు చెప్పిన సొంతం అవుతుందా అండి? హలో, కాదన్న. కానీ ఇప్పుడే అకౌంట్ లోకి వస్తున్నాయి, నీకు వస్తూ ఉందని నమ్ము చూడు అంటున్నారు కదా. మరి బ్రహ్మపడుతున్నారండి. నమ్మి మీకు కూడా 10 లక్షలు 20 లక్షలు వస్తే నాకు కూడా కొన్ని పంపించండి. ఏమంటారు? సో విశ్వాసం అంటే దేవుడు పలికే మాటను ఆధారం చేసుకొని ఉంటది. విశ్వాసం అనేది సొంతదా అండి, దైవికమైనదా? దైవికమైందన్న సంపూర్ణంగా. అది దైవికమైనది. మన ఊహన విశ్వాసం అంటే మీరు ఏం ఊహించుకుంటే అది జరుగుతుందని ఎక్కడన్నా చెప్పబడిద్దా అండి బైబిల్లో? లేదన్న, లేదు లేదు. నేటి బోధకులందరూ సామ్యుయల్ పీటర్ గారు చెప్పినట్టు ఊహించుకోండి అంటున్నారు కదా. మీరు ఊహించుకోండి. అప్పుడప్పుడు ఆయన మంతెన సత్యనారాయణ చెప్పినట్టు మీరు మీ జుట్టు బాగాలేదనుకోండి, ఒత్తుగా లేదనుకోండి, మీరు ఈ ఆయిల్ పెట్టుకుంటూ ఎలా పెట్టుకోవాలంట, మీ చుట్టుపక్కల మీ బంధువుల్లో మీ స్నేహితులలో ఎవరికైతే జుట్టు ఒత్తుగా ఉన్న వ్యక్తిని ఊహించుకుంటూ ఆ జుట్టు రాసుకోండి, ఆ నూనె రాసుకోండి. అప్పుడు మీకు కూడా ఆ వ్యక్తిలాగా జుట్టు వస్తుంది అంటారు. ఊహించుకుంటూ వస్తుంది అండి అలాగా? రాదు అట్లా. కానీ అలాగే చెప్తారు కదా. అదొక భ్రమ. సో అంటే ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి అలా చెప్తారు. కానీ సరే, అదే మరి పాజిటివ్ ఎనర్జీ లాగా మాట్లాడదు బైబిల్. పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడదు బైబిల్. సత్యము అసత్యము కదా, రైట్ బిలీఫ్ రాంగ్ బిలీఫ్స్ అంతే. పాజిటివ్ ఎనర్జీ బైబిల్లో ఉండదు. బైబిల్లో వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది మాత్రమే చెప్పబడుతుంది. అవునా? సో సో మనకు విశ్వాసం ఒకటేనా రకరకాలుగా ఉంటుందా? అయినప్పటికీ ఇలా అర్థం చేసుకోవచ్చండి. విశ్వాసం ఒకటే అని చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం, మనందరికి విశ్వాసం ఒకటే. అయితే విశ్వాసం ఒకటైనప్పటికీ విశ్వాసాన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం ఇలా ఉండాలి. ఒకటి సాధారణ విశ్వాసము, రెండోది ఏంటి అని అంటే
రోమ 10:17లోను, హెబ్రీ 11:6లో చూస్తాం. సామాన్య విశ్వాసం అంటే, సాధారణ విశ్వాసం అంటే ఏంటిది అంటే, సువార్తను ఇది రక్షణకు సంబంధించింది కదా. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగును. యేసుక్రీస్తుని గురించి సమాచారం అంటే యేసుక్రీస్తుని గురించిన సువార్త పదే పదే వింటుంటేనంటే ఏదో ఒక రోజు వాళ్ళని నమ్ముతారంట. నిజమేనండి? వీళ్ళు ఒక్కసారి వినగానే ఎవరైనా యేసుప్రభుని అంగీకరించారండి? ఫస్ట్ టైం విన్న వెంటనే ఎంతమంది యేసుప్రభు హృదయాలను అప్పగించుకున్నారు చెప్పండి? విన్న వెంటనే లేదండి. వాళ్ళు అప్పగించుకోలేదన్న. ఉన్నారండి ఎవరైనా అలాగా? నేను సువార్తను 9 నెలలు విన్నానండి. ఉన్నారా ఎవరైనా మీలో ఎవరైనా? లేరు అట్లా ఎవరు లేరు. నేను 9 మంత్స్ విన్నాను సువార్తని. అంటే ఒకరోజు ఈజీ కాలేదు. అంటే యేసుప్రభువును వింటూ పుస్తకాలు చదువుతూ ఉండడం వలన, న్యూ టెస్టమెంట్ తెచ్చుకొని చదువుతూ ఉండడం వలన విశ్వాసం కలిగింది. ఒక రోజులో పుట్టలేదు విశ్వాసం. అంటే అన్యులకు సాధ్యం కాదు అది. అంటే యూదులకి ఆల్రెడీ యేసుప్రభుని గురించినటువంటి అవగాహన ఉంది కాబట్టి, పేతురు మొట్టమొదటి ప్రసంగం చేయగానే 3000 మంది రక్షించబడ్డారు. తర్వాత ప్రసంగించినప్పుడు ఒకసారి 5000 మంది రక్షించబడ్డారు. కానీ యేసుప్రభుని గురించిన ఎలాంటి సమాచారం, ఎలాంటి అవగాహన లేకుండా ఉన్న వ్యక్తికి వెంటనే కలగదు. అవునా అండి? కలుగుతుందా? కలగదండి. కలగదు. ఎంతో కొంత అవగాహన ఇంతకుముందు వినుండాలి వాళ్ళు. ఆ రోజు అంగీకరించారంటే అంతకుముందు యేసుప్రభుని గురించిన సమాచారం వినుంటారు. ఇప్పుడు జైలరు మీరు అడగొచ్చు, జైలర్ ఒకరోజు అర్ధ రాత్రి రక్షించబడ్డాడంటే జైలర్ తెలియదా యేసుప్రభు గురించి అంతకుముందు? తెలుసా తెలియదండి? వినిన్నాడు అన్న, అనేక సార్లు పర్యాయాలు విని ఉంటాడు. ఇప్పుడు అసలు పౌలు శీలను అరెస్ట్ ఎందుకు చేశారు? యేసుక్రీస్తు వాక్యం చెప్తుందా? ప్రకటించడానికే కదా. మరి జైలర్కి అవగాహన ఉందంటే 100% అవగాహన ఉంది. వీళ్ళందరికీ ఆ కాలంలో యేసుప్రభుని గురించిన అవగాహన లేకుండా ఎవరు లేరు ఆ టైంలో. చాలా మంది తెలుసు, అది స్ప్రెడ్ అవుతుంది. సో ఎవరైనా అడగొచ్చు, ఆ రోజే విశ్వసించారు కదంటే అంతకుముందు నుండి వాళ్ళకి ఆ సమాచారం తెలుసు. రెండోది వరమన విశ్వాసం. కొరింథీయుల పత్రికలో 12:9 చెప్పినట్టు వరమన విశ్వాసము. సో సాధారణ విశ్వాసం, వరం అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. రెండు ఒకే దానికి సంబంధించింది. మనందరికి విశ్వాసం ఒకటే. అయితే వరమన విశ్వాసము ప్రత్యేకంగా కొంతమంది జీవితంలో పనిచేయడం మనం చూస్తాం. దీనినే అసాధారణ విశ్వాసం అనవచ్చు. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు కార్యం చేస్తాడని నమ్మడాన్ని అసాధారణ విశ్వాసం అని అంటారు. అంటే విశ్వాసం అని అంటే అర్థం ఏంటిది అని అంటే, మంచిని చెడును రెండింటిని అంగీకరించగలిగినటువంటి నమ్మకాన్ని ఇచ్చేదండి. అంటే కేవలం నేను ఇది జరిగితేనే నమ్ముతానని విశ్వాసం కాదు. విశ్వాసం అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే కేవలము మంచి జరగడమే విశ్వాసం అనుకుంటారు. అవునండి? హలో, అవునండి. మీకు తెలుసా చెడును కూడా అంగీకరించడం విశ్వాసం అని? హలో, చెడు మీన్స్ ఏంటంటే శ్రమను కూడా అంగీకరించడం విశ్వాసం అని తెలుసా అండి? అవునన్నా. రోజు ఒక మాట వినండి, బహుశా మీకు ఎవరి మాట చెప్పుండరు. ఒకవేళ వింటే సంతోషం. విశ్వాసం అంటే కేవలము మంచి జరుగుతుందని నమ్మడమే కాదు, వాక్యం చెప్పినట్టు శ్రమలు వస్తాయని చెప్తే దాన్ని కూడా నమ్మి ఆ శ్రమలను అంగీకరించడం కూడా విశ్వాసమే. అవునా అండి? ఇప్పుడు ప్రభు చెప్పాడు, నన్ను అనుసరిస్తే మీకు ఈ శ్రమలు కలుగుతాయంటే ఆ శ్రమలను అంగీకరించడం కూడా విశ్వాసమే. అవునా అండి? అవునా. చాలా మంది యేసుక్రీస్తు కొరకు బ్రతకడం వల్ల వచ్చే శ్రమలను తృణీకరిస్తారు. దాన్ని విశ్వాసం అంటారా అవిశ్వాసం అంటారా? అవిశ్వాసం ఇంకా కదా. ఎంత భయంకరమైన అవిశ్వాసం అంటే శ్రమను తృణీకరించడం. శ్రమ వచ్చినప్పుడు ధన్యుని అనుకుంటామా, అవిశ్వాసాన్ని ప్రదర్శించాలా? ధన్యుని అనుకోవాలన్నా. అవిశ్వాసం ప్రదర్శించరాదు. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి ప్రాస్పారిటీ బోధకులు, హీలింగ్ ప్రీచర్స్ వీళ్ళందరూ ఏం చేశారంటే విశ్వాసం అంటే కేవలం అంత మంచి జరగాలి. ఏమంటారు? అవునవును, అట్లనే చెప్తున్నారయ్యా, వాళ్ళదే గుంపు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడు మొదటి అధ్యాయం చివరి వచనంలో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షంగా శ్రమ పడుటయు మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ఆ శ్రమను అంగీకరించడం విశ్వాసమా అవిశ్వాసమా? విశ్వాసం. ఇప్పుడు పౌలుకి ఒక శ్రమ అనుమతించబడింది. పౌలు దాన్ని అంగీకరించాడా తృణీకరించాడా? అంగీకరించాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎలా అయిపోయారంటే
శ్రమ రాకూడదు అనుకుంటున్నారు. శ్రమ రాకూడదు అనుకుంటున్నారు. శ్రమ రాకూడదనే విశ్వాసమా అవిశ్వాసం అండి? అవిశ్వాసం అండి. దైవికంగా యేసుప్రభువును వెంబడిస్తే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో సంతోషించడం విశ్వాసం. అవునా? Yes, Yes. yes. ఆ శ్రమలలో కూడా సంతోషించడం విశ్వాసం అండి. ఈరోజు విశ్వాసం అనేటువంటి దానిని చాలా మంది తప్పుగా వాడుతున్నారు. విశ్వాసం అంటే ఏంటిది? శద్రక్ మేషక్ అబేద్నెగోలాగా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఆయన రక్షించకపోయినా పర్లేదు. అవునా? అది గొప్ప అవునండి. విశ్వాసం అండి. అది విశ్వాసమా అవిశ్వాసమా? శద్రక్ మేషకులు అబేద్నెగోలు క్లెయిమ్ చేసింది. విశ్వాసం. విశ్వాసం. హల్లెలూయా. సంపూర్ణమైన విశ్వాసం. దాన్ని ఎవడు ప్రపంచంలో అవిశ్వాసం అని చెప్పలేరు కదా. అవునయ్య, అవును. చెప్పలేరండి. విశ్వాసం అంటే అది కాదండి, దేనికైనా పోవాలా, ఎటు తీసుకెళ్ళినాడు పోవడం విశ్వాసం. అవునా? నిజమే కదా. అవునండి. పౌలు కొడతారు, చెరసాలు వేస్తుంటే వెళ్ళిపోయారు, చెరసాలకు అప్పగించుకున్నారు. అవునా? అది విశ్వాసమా అవునండి. విశ్వాసమా? విశ్వాసం అన్న. ఉమ్? సంపూర్ణ విశ్వాసం ఇంకా అది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, చాలా మంది ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు తెలుసా అండి. అందుకే వాళ్ళకి ఆనందించలేకపోతున్నారు యేసుప్రభువును వెంబడించడంలో. శ్రమ అంటే భయపడుతున్నారు చాలా మంది. అవునా? శ్రమలంటే భయపడుతున్నారు, కష్టాలంటే భయపడుతున్నారు. కానీ అందులో దైవికమైనటువంటి గొప్ప ఆనందం ఉంటుందనే విషయం ఎవరికి తెలియదు. అవునా? విశ్వాసం అని అంటే శ్రమ కలుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం కూడా విశ్వాసమే. అవునయ్య. దానియేలు లాగా సింహాల బోన్లోకి వెళ్తుంటే మౌనంగా వెళ్ళిపోయాడు. అవునా? అవునన్నా. ఒక్క అంత మాట అధికారం ఉన్నా కానీ మాట్లాడలేదు, మౌనంగా ఒక్క ఉన్నాడు. అది చేయలేదు. మరి ఎంత గొప్ప విశ్వాసం ఉంటే అలా ఉంటారు చెప్పండి. తనకున్న అధికారాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేదు. తన విశ్వాసం. అధికారాన్ని వాడలేదు ఎక్కడ కూడా. శద్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ దానియేలు కానీ వాళ్ళ అధికారాన్ని ఎక్కడ వినియోగించలేదు. అది విశ్వాసం అంటే. పౌలు కూడా తన అధికారాన్ని ఎక్కడ వాడలేదు. తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోవచ్చు. ఒకరోజు పౌలు శీలని విచారించకుండానే, వాళ్ళు నేరం చేసిరా లేదని విచారించకుండానే శిక్షించారు. కొరడాలతో శిక్షించిన తర్వాత అన్నాడు పౌలు. శిక్షించిన తర్వాత అనడం ముందే అన్నాడండి? ఒకసారి చూడండి, అలా కొంచెం తర్వాతనే కన్ఫ్యూజన్. అన్నారండి. తర్వాత నేను రోమియోన్ని రోమ పౌరసత్వం కలిగిన వాడిని విచారణ చేయకుండా ఎలా శిక్షించారని అడగానే అధికారికి భయం వేసిందా, సంతోషం వేసిందా? భయపడ్డాడు. భయపడ్డాడు. ఇది పై అధికారులకు తెలిస్తే తన పని అయిపోతుంది. అవునా? పౌలు అలాంటి ఉద్యోగం కాదు పడుతుంది కానీ అనుకున్నాడు కదా. పౌలు అలాంటి కాదు. ఒకవేళ పౌలు పైకి చెప్తే ఆ స్థాయిలో ఉండి కూడా చెప్తే కూడా తన పని అయిపోతుంది. వాస్తవానికి పౌలు జన్మతః రోమ పౌరసత్వం కలిగినోడు కదా. ఇతను శిక్షించినోడు కొనుక్కున్నాడు. అవునా? అవును. అవునన్నా. రోమా సిటిజన్షిప్ అతను కొనుక్కున్నాడు. కానీ పౌలు అలా కాదు. చెప్పుకునే అధికారం అవకాశం ఉన్నా గానీ విశ్వాసంతో ముందు పోయాడు. ఆ మాట ముందే చెప్తే విచారం చేసేవాళ్ళు కదా. దెబ్బలు కొట్టుకుంటూ విశ్వాసం అని అంటే అది అండి. విశ్వాసం అంటే తప్పించుకోవడం కాదు. నిజంగా నేను భక్తుల జీవిత చరిత్రలు ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎంత అద్భుతంగా ఉందో, ఎక్కడ ప్రయత్నాలు చేయలేదు. యోసేపును అలా ఏం చేసినా అప్పగించుకుంటూ వెళ్ళాడు. అవునండి? ఎక్కడ ఒక్క మాట అన్నాడా అండి? లేదన్న. తన అన్నదమ్ములకు వ్యతిరేకంగా కానీ, పోతిఫర్ వ్యతిరేకంగా కానీ, తన భార్యకు వ్యతిరేకంగా కానీ, చెరసాల్లో ఉన్నప్పుడు తనతో ఉన్నటువంటి అంత సేవ చేసినటువంటి వాళ్ళకు ఒక్క మాట ఎక్కడ పలకలే కదా. అవునయ్య, అవును. తనకు ద్రోహం చేసిన వాళ్ళని, తనకు అన్యాయం చేసిన వాళ్ళ గురించి ఏం మాట్లాడలేము. సైలెంట్గా అప్పగించుకున్నాడా లేదండి? అప్పగించుకున్నాడయ్యా. అప్పగించుకున్నాడు. సో పాపము చేయకుండా నీ జీవితంలో అనుమతించబడే ఏ శ్రమకైనా నిన్ను అప్పగించుకోవడం కంటే గొప్ప విశ్వాసం లేదు. ఆమేన్. 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 విశ్వాసం అంటే మనం ఏదో కోల్పోయినప్పుడు బాధపడడం కాదు, దేవుళ్ళో నమ్మకం ఉంచడం మళ్ళీ. అవునా? సో ఇలా అవును. చాలా విషయాలండి. విశ్వాసం అంటే మనం ఈ రోజు మార్చేసుకున్నామండి. ఎలాంటి పరిస్థితుల్లోనే దేవుడు కార్యం చేస్తాడు నమ్మడాన్నే అసాధారణ విశ్వాసం అంటారు. అని అంటే కేవలం మంచి జరగడమే కాదు అనే విషయాన్ని మీరు గ్రహించాలా. ఇంకా అవునయ్యా. మూడోది ఫలం అనే విశ్వాసం ఉంది. గలతీ 5:22 చూడండి. క్రైస్తవ జీవితానికి అన్నిటికీ మూలం విశ్వాసమే అండి. రక్షణ మూలం విశ్వాసమే. అవునా?
విశ్వాసం అనేది రక్షణకు మూలం. విశ్వాసం అనేది వరంగా వాడబడుతుంది. విశ్వాసం అనేది ఆత్మ ఫలంలో కూడా ఉన్నది. ప్రపంచం అంటే బైబిల్ అంతట్లో ఇలాగా ఏది లేదండి ఒక విశ్వాసం తప్పించి. అవునా? అది వరాల్లో ఉంది, ఫలాల్లో ఉంది. అవునండి? అవునండి. అవును. సో వరములలో ఫలములలో కలిపి ఉన్నటువంటి ఒకే ఒక అద్భుతమైన విషయం ఏమైనా ఉందంటే అది విశ్వాసం. విశ్వాసం అనేది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే కృపావరం మాత్రమే కాదు, అదే పరిశుద్ధాత్మ దేవుని చేత ఇవ్వబడినటువంటి ఆత్మఫలంలో భాగం కూడా. అవునా? అవునండి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆత్మఫలం కూడా మనం కలిగి ఉన్నామో లేదో చూసుకోవాలి. ఈరోజు చాలా మందికి ఆత్మఫలం లేదు. విశ్వాసం ఒక వరం మాత్రమే కాదు, ఫలం కూడా. క్రీస్తుని నమ్మడం వల్ల కలిగే జీవితంలోని మార్పు అండి. విశ్వాసం అంటే మార్పు కూడా జరగాలి. అవునా? వరం వాడుకుంటూ అందుకే అంటాడు కొరంథీల పౌలు ఏమన్నాడు 13వ అధ్యాయంలో, కొండలను పెకిలింప శక్తి కలిగిన విశ్వాసం ఉంటే ప్రేమ లేకపోతే వ్యర్థమే. నీకెంత విశ్వాసం అని ఉండొచ్చు, వ్యర్థమే అది. ప్రేమ లేకపోతే అంటే ఫలం లేకపోతే ప్రయోజనం లేదంటున్నాడు. అవునా? అవునయ్యా. కేవలము అది వరంగా మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు. ఆ జీవితంలో చూపించే ఫలం కూడా కావాలా. విశ్వసించడం వలన యేసుక్రీస్తును పోలి నడుచుకునే మార్పు కూడా చూపించాలి. అవునా? విశ్వసించిన వాడు క్రీస్తులాగా మారాలి. మారాలా వద్దా? మారాలంటే విశ్వాసం ఉన్నట్ట లేనట్టండి? లేనట్టేనండి. కానీ ఇప్పుడు సంఘాలు మారుతాండ్రన్నా. అంటే ఈ మందిరంలో మాకు సరిగా జరగట్లేదు, ఇంకో మందిరం పోతే ఆడికి ఏమో కలిసి వచ్చింది, దేవుడు అక్కడ మాకు మేలు చేశాడని సంఘాలు మారుతున్నారు. బ్రతుకు మారట్లేదు కదా. బ్రతుకు మారట్లేదు, స్థలాలు మారుతున్నాయి. జీవితం మారలేదు. స్థలాలు మారితే ఏం ప్రయోజనం? ప్రదేశాలు మారితే ఏం ప్రయోజనం? చర్చెస్ మారితే ఏం ప్రయోజనం? ఏదైనా మారినప్పుడు మనిషి మారితే సంతోషం. అవునా? అరే నిజమే, మన దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నా దగ్గర వెళ్ళిపోయి మంచిగా మారిన అనుకో, నేను ఖచ్చితంగా సంతోషిస్తాను. థ్యాంక్ యూ అబ్బా ప్రభా, ఇక్కడ మారిపోయిన అక్కడ మారిండు అని సంతోషించవచ్చు. అవునా? అవునండి, అవును. మనిషి మారాలండి. జీవితంలో మార్పు లేకపోతే ప్రయోజనం ఏంటి? అందుకే క్రీస్తును నమ్మడం వల్ల కలిగే జీవితంలో మార్పు అది. ఆ మార్పు నీ లోపల లేదు అని అంటే ప్రయోజనం ఏంటి? వరాలు మాత్రమే ఉంటే ప్రయోజనం ఏంటి? అనా? అందుకే అన్నాడు కదా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు వారి ఫలముల వలన తెలుసుకుంటారు, వరాల బట్టి కాదు. అవునా? ప్రభా నీ నామములో ప్రవచింపలేదా, నీ నామములో దయ్యాలు వెళ్ళట్లేదు, నీ నామములో అద్భుతాలు చేయలేదా, నీ నామములో విశ్వాసం ఉంచి మేము ఇన్ని కార్యాలు చేసినామన్నారు. కానీ ఏమన్నాడు ప్రభు? అక్రమము చేయువారులారా. అంటే అర్థం ఏంటిది? వరాలు మాత్రమే ఉండి ఫలాలు లేకపోతే అది అక్రమమే. అవునా? 100%. కేవలం వరాలు ఉండి ఫలాలు లేకపోతే అక్రమమా, క్రమమా? అక్రమం. క్రమం కాదు. అందుకే కదా కొరంథీ పత్రిక 12వ అధ్యాయంలో వరాల గురించి మాట్లాడుతూ మళ్ళీ 14వ పత్రికలో సంఘక్షేమాలు కలిగించే వరాలు ఎలాగ వినియోగించుకోవాలని చెబుతూ ఆ 2 చాప్టర్ల మధ్యలో పౌలు ఒక అద్భుతమైన బ్రిడ్జ్ చేశాడు కదా, వారదేశాడు, వంతెన. ఏ వంతెన మీదకి వెళ్ళాలా? ప్రేమ అనే వంతెన దాటుకోకుండా ఈ వరాలు వినియోగించడం వల్ల ఎలాంటి ఉపయోగమో లేదు. నిన్న కూడా లాస్ట్ పాయింట్ అదే చెప్పాం కదా, ఎన్ని వరాలు ఉన్నా అది ప్రేమ అనే వారధిలోనే ఉండాలి. అవునా? ప్రేమ అనేది వంతెన లేకుండా ఎక్కకుండా ఈ వరాలు ఉపయోగించడం వల్ల అదేమంటారు, నదిలో మునిగినట్టే. అవునా? అవునయ్యా. అవును. అందుకే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైనా కానీ వరాలు ఉన్నాయని పరిగెత్తకండి. ఆ వ్యక్తి జీవితంలో ఫలాలు ఉన్నాయా లేవు కూడా చూడండి. అవునా? ఈరోజు సమస్య అదే కదా మనకి. నిజంగా ఈరోజు ప్రజలకు ఏం అవసరం లేదండి? ప్రేమ అవసరం లేదండి, ఫలం అవసరం లేదు. వ్యక్తి జీవితంలో కలిగిన ఫలం అవసరం లేదు. అతని దగ్గర వరాలు ఉంటే చాలని పరిగెత్తేస్తున్నారు. నిజమా కదా? నిజమేనయ్యా. అందరు వింటున్నారా? మనకందరికి వరాలు కావాలండి. అబ్బాయి బాగా వాడతాడు, ఈయన బాగా స్వస్థపరుస్తాడు. అందుకే మనం మీటింగ్లు పెడితే కూడా వరాలు ఉన్న వాళ్ళ మీద దృష్టి పెడతాం కానీ ఫలాలు ఉన్న వాళ్ళ మీద దృష్టి పెట్టమండి. అవునా? అవునవునన్నా. 2 కావాలా. వరము ఫలం ఉంటేనే మనకు ఎక్కువ మేలు కలుగుతుంది. అవునా అండి? వరం ఉండి ఫలం లేకపోయినా, ఫలం ఉండి వరం లేకపోయినా ప్రాబ్లమే కదా. అందుకే చూడండి, మీటింగ్లో జనాలు రావాలంటే ఎవరిని పిలుచుకోవాలా? వరాలు వరాలను చూడాలి అంతే. ఫస్ట్ వరం
ఎవరు స్వస్థపరిచే వరాలు అంటే సంఘాల్లో మనకు జనాలు మంచిగా ఆకట్టుకోవచ్చు. వర్షిప్ చేసే వాళ్ళు, బాగా లీడింగ్ చేసే వాళ్ళని పిలుచుకోవాలి. ఏమంటారు? వరాలు, బట్టలు, తెల్ల బట్టలు. కొడతారండి తెల్ల బట్టలు అనకండి. నిన్ననే జాకబ్ ఒక వీడియో పెట్టాడు. జాకబ్ ఆ వీడియో గ్రూప్లో కూడా షేర్ చేయి పాపం. తెల్ల బట్టలు అంటే ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళని విమర్శించే వాళ్ళ గురించి మాట్లాడాడు. అవునా? ఓకే అన్న. ఉన్నా జాకబ్ ఉన్నారా? ఉన్నా పెడతాను, గ్రూప్ లో పెడతాను. నిన్ననే చూశాను జాకబ్ పెట్టాడు తెల్ల బట్టలు అని. తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళని విమర్శించకూడదని వార్నింగ్ ఇస్తున్నాడు. మరి మీరు కూడా వార్నింగ్ తీసుకోండి మరి. ఓకే, కొన్ని తప్పుడు విశ్వాసాల గురించి చూద్దాం. క్రైస్తవ ప్రపంచంలో ఎలాంటి తప్పుడు విశ్వాసాలు ఉన్నాయో చూద్దాం. నెంబర్ 1, వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటాం. వర్డ్ ఫెయిత్ మూమెంట్ అంటారండి. విశ్వాస వాక్కు కదలిక సంస్థలు ఇవి. ఏంటి? విశ్వాస వాక్కు కదలిక సంస్థలు ఎలా ఉంటాయో చూద్దాం వీళ్ళ కథలు. మత్తయి 7:8 వచనాల ప్రకారం అడుగుడి ఇవ్వబడునని చెప్పబడింది అంటారు. అంటే ఇక మీరు ఏదైనా అడగొచ్చు. ఏమంటారండి? వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే ఈ వచనం తీసుకొని మీరు ఏదన్నా అడగండి. కారు లేదా కారు అడుగు, బంగ్లా లేదా బంగ్లా అడుగు, ఏం లేదా ఏదన్నా అడుగు. నమ్మాలి అంతే, నువ్వు నమ్మి అడగాల. ఏమంటారు? నమ్ము ఇప్పుడు నమ్ము 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 నమ్మి అడుగు. వీళ్ళ మాటనే అది. వర్డ్ ఫెయిత్ మూమెంట్ ఏంటి అంటే వీళ్ళు ఖచ్చితంగా నువ్వు ఏది కావాలని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తావు, అది నువ్వు పొందుకుంటావు. నువ్వు అది పొందుకున్నవాన్ని నమ్మాలి. ఏమంటారు? తప్పుడు విశ్వాసం, తప్పుడు దేవుడికి వ్యతిరేకమైంది. మత్తయి 18:19 ప్రకారం 2-3 తన నామమున ఏదైనా అడగవచ్చు అంటారు. ఏదైనా అడగవచ్చు. ఈ వచనాన్ని కూడా వాడుకొని మీరు అడగండి. మీరు ఏకీభవించాలి, మీరు నమ్మాలి అంతే. మీరు నమ్మితే అది మీ సొంతం అవుతుంది. మీరు నమ్మట్లేదు కాబట్టి సొంతం అవ్వట్లేదు, అంతే కదండి. మీరు ఈరోజు నమ్మండి, ఈరోజు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేస్తారు? నెక్స్ట్ ఏపీ సీఎం నేనే అని గట్టిగా నమ్మి ప్రార్థన చేయండి. మీరు అడగకపోతే చూడండి వాళ్ళ లెక్క ప్రకారం ఏమంటారు? హలో, ఇది తప్పుడు విశ్వాసం అండి. జరిగేది క్రియ తెలుసుకోకుండా ఒకటి చెప్పడం, విశ్వసించడం తప్పుడు విశ్వాసం. తప్పుడు విశ్వాసమేనా? తప్పుడు విశ్వాసం. తర్వాత చూడండి, నేను ఒక వీడియో క్లిప్ షేర్ చేశాను. ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఆమె మత్తయి సువార్త 18-19 వచనాల ప్రకారము ఎంత భయంకరమైన బోధ చేస్తుందో చూడండి. జనాలను పిచ్చోళ్ళని చేసి పారేస్తుంది. మీకు ఉదాహరణ పెట్టాను, మీకు ఎలా వాడుతున్నారో. ఇంకా మత్తయి 21-22 ప్రకారం దొరికినది నమ్మమంటారు. దొరికినది అవి నమ్మాలంట. నీకు అది దొరికింది అంతే. నువ్వు అడిగింది దొరికిందని నమ్మాలా. మార్కు 11:23-24 ప్రకారం మీరు ఏది చెబితే అది జరుగుతుంది అని అంటారు. మీరు క్లెయిమ్ చేయాలా. ఏం చేసుకోవాలి? వీళ్ళు ఒక భయంకరమైన పదాలు వాడతారండి ఇలాంటి వాళ్ళు. ఏంటిది? క్లెయిమ్ కదా. యేసుక్రీస్తు నామంలో ఏం చేయాలి? దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అవునా? ఈ పదం కార్ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమంటారు కదా, అలాగా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవాలంట. ఇప్పుడు కార్ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటేనే వస్తుంది. క్లెయిమ్ చేసుకోకపోతే రాదు కదా. తర్వాత దాన్ని వచ్చి ఇచ్చిపోతారా కంపెనీడు? ఇవ్వరు. క్లెయిమ్ చేసుకుంటేనే వస్తుంది. అలాగా క్లెయిమ్ చేసుకోమంటున్నారు. ఇంకా యోహాను 14 ప్రకారం ఆయన నామమున ఏది అడిగినా చేస్తాడని నమ్ముతారు వీళ్ళు. యేసుప్రభువే చెప్పాడు చూడండి, ఏమన్నాడు? నా నామమున ఏది అడిగినా చేస్తాడంట. ఏదైనా అడగొచ్చు. ఇంకా ఏది అనేదానికి దానికి ఏమంటారు? కంట్రోల్ లేదండి, లిమిట్ లేదు. ఏదైనా అడగొచ్చు అనేది వీరి యొక్క బోధ. అంటే వీళ్ళు నమ్మడానికి లేఖనాలన్నీ వాడుతున్నారని చెప్తున్నాను. ఈ లేఖనాలన్నీ వాడి ఇంకా ఏదైనా నమ్మొచ్చు. మరి పై వాక్య భాగాలు నువ్వు దేనినైనా అడగవచ్చు అని చెబుతున్నాయండి. ఇప్పుడు మనం చూపించిన ఏ లేఖనమైన ప్రతి లేఖనం దేనినైనా అడగవచ్చు అని చెబుతున్నాయా? నో చెప్పట్లేదన్న.
అలా లేదన్నా. చెప్పడం లేదు. అలాగైతే పై లేఖనాలకు ఎలా అర్థం చేసుకోవాలి మరి అంటే చూద్దాం. నువ్వు ప్రత్యేకించి వేటిని అడగాలో చెబుతున్నాయి అవి. మొట్టమొదటిదైతే ఏం అడగాలో చెప్తుంది? పరిశుద్ధాత్మదేవుని అడిగిన వారికి తండ్రి ఖచ్చితంగా నిశ్చయంగా అనుగ్రహిస్తాడు అన్నాడు కదా. ఈ లోక సంబంధ తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచిని ఇస్తే పరలోకమందున్న తండ్రి మంచిగా ఇస్తాడు. ఏది పడితే అది ఎందుకు ఇస్తాడండి? ఏదని అడగొచ్చు అంటాడా? అప్పుడు ఏది పడితే అది అడిగితే మంచిది ఎలా అవుతుంది? మానవులకు మంచి తెలుసా అండి? మంచి కోరుకోవడం తెలుసా? అసలు మానవ హృదయాల్లో మంచి కోరుకోవడం ఉందా? దేవునికి మాత్రమే మంచి చేయగలుగుతాడు కదా. రెండోది ఏం చెప్తున్నాయి? నువ్వు దేవుణ్ణి ఎలా అడగాలో చెప్తున్నాయి. అంటే ఆయన చిత్తానుసారంగా అడుగుమని చెప్తుంది. అవునా? నా నామములు ఏది అడుగుమన్నాడా? చిత్తానుసారంగా అడిగినా చేస్తా అన్నాడు. అంటే నా నామములు అడుగుమంటే ఏమన్నాడు? కండిషన్ ఉంది అక్కడ. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. కండిషన్ ఉందాడా? కండిషన్ ఉందయ్యా, ఉంది. ఉన్నాయి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలంట. మరి ఆయన మాటలు నిలిచి ఉంటే ఏది పడుతుంది ఎలా అడుగుతారండి? అడగమన్నాను, చిత్తానుసారంగానే అడుగుతాం. చాలా మటుకు ఉన్న షరతులు గమనించాలా. ఏం షరతులు ఉన్నాయి? ఆయన కండిషన్ చెప్పాడు. ఇప్పుడు నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండి అప్పుడు అడగమన్నాడు. నా నామమున మీరు ఏదని అడగొచ్చు అన్నాడు. మరి కండిషన్ పక్కన పెట్టి నామలు అడుగుమన్నాడు కదా, అడుగుమన్నాడు. ఆయన యందు వీరు ఉండరు, వీరి యందు అసలు వాళ్ళ దేవుని మాటలే ఉండవు వాస్తవం చెప్పాలంటే. సో అడగడం గురించి ఇతర లేఖనాల వెలుగులో కూడా పరిశీలించాలండి. అడగడం గురించి కూడా ఇతర లేఖనాలను మీరు పరిశీలించాలా, వెలుగులో పరిశీలించాలా. ఇతర లేఖనాలు ఏమున్నాయి? యాకోబులో యోహాన్లో చూస్తాం. మనం చూస్తాం ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మాట చొప్పున అడగాలి. లేఖనానుసారంగా అడుగుమని చెప్తుంది, చిత్తానుసారంగా అడుగుమని చెప్తుంది. అవునండి? మరి ఇవన్నీ ఎలా మీరుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. మనకి ఏది పడితే అడగడం దేవుని చిత్తం అండి? పోనీ మనమందరం ధనవంతులు అవ్వడం దేవుని చిత్తం అని ఎక్కడ ఉందా అండి? లేదన్నా. ఒక్క మాట చూపించగలుగుతారా మరి వీళ్ళు? అసలు మనకు ఎలాంటి రోగం లేకుండా ప్రతి రోగం ఇమీడియట్ గా స్వస్థపరచబడి ఫుల్ ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తం అండి? కాదు. కాదండి. ఒక వ్యక్తికి జీవితంలో ఒక మంచి కోసం ఒక శ్రమ అనుమతించబడితే ఒక అనారోగ్య సమస్య అనుమతించబడి అది రాంగా? కాదన్నా. ఇప్పుడు పౌలుకు అనుమతించబడినట్టు ఎవరికైనా అనుమతించబడింది అనుకోండి, అది రాంగా? కాదు. బైబిల్ ఇప్పుడు త్రోఫీము రోగి అయి ఉన్నాడు, తిమోతి కూడా జబ్బు ఉంది, కడుపు జబ్బు ఉంది. ఇప్పుడు ఇలా రోగాలు ఉండడం ప్రాబ్లమా అండి? స్వస్థపరుస్తా అని చెప్పలే కదా. అక్కడ పలానా వ్యక్తి నీకు ఎవరైనా అందుబాటులో ఉంటే ఆ స్వస్థపరం ఉన్న సహోదరునికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని స్వస్థత వస్తాని సలహాలు ఏమి ఇవ్వలే కదా. ఇవ్వలేదు. మరి వీళ్ళు ఏం కానీ చేస్తున్నారు? ఇప్పుడైతే అటువైపే తిరుగుతున్నారు. మోసపోతున్నారు ప్రజలు. మోసం చేసేవాడు ఉంటే అర్థమవుతుందా అండి? ఎంత ప్రమాదం అండి. నీకు రోగం రాకూడదు, నువ్వు పేదవానిగా ఉండకూడదు, నీకు అన్ని సమృద్ధిగా ఉండాలా అని వీళ్ళు బోధిస్తున్నారంటేనే వాళ్ళు మన ఏరియాలో కూడా రానివద్దండి దయచేసి. ఒకవేళ ఎవరైనా పిలుచుకున్నా మనం కానీ మన సంఘంలో ఒక్కరిని కూడా అనుమతించొద్దండి అక్కడికి వెళ్ళడానికి. ఏమంటారు? సీరియస్గా ఉంటామా ఈ విషయంలో? ఉండాలంటారా వద్దంటారా? సీరియస్ గానే ఉండాలి. అసలు వాళ్ళంత సక్సెస్ కావడానికి కారణం ఏంటి? మనలాంటి వాళ్ళమే కదా. మనం పంపిస్తేనే కదా, మనం వెళ్తేనే కదా. మన సంఘాలు అక్కడ వందల మందిని పంపిస్తేనే కదండి. అవును. మరి అసోసియేషన్ ఏం చేస్తున్నాయో, ఎందుకు పని చేస్తున్నాయో నాకు ఇప్పటి వరకు తెలియదండి. నేను ఇప్పుడు చారి చెప్పినట్టు ఖమ్మంలో మరి అంతమంది ఉన్నారు, ఖమ్మంలో అసోసియేషన్ పెట్టుకొని అలాంటి వాళ్ళని రాకుండా చేయడం ఎందుకు చేసుకోలేకపోతున్నారు? వీళ్ళ దగ్గర నుండి పిలుచుకుంటే రాకపోతే ఏం చేస్తారండి? మా ఏరియాలో మేము మీటింగ్ పెట్టుకోవడానికి మేము ఎవరం సహకరించమని సంఘాలన్నీ పాస్టర్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఎవరైనా వస్తారా అండి ఇలాంటి వాళ్ళు? హలో, రారు. కానీ మనకు అలాంటి యూనిట్ ఎప్పటికి రాదు. అవునా? అవును, వాస్తవం. ఎవరి స్వార్థాలు వారికి. అలా మాట్లాడిన వాళ్ళే తప్పుటోళ్ళు అవుతున్నారు. మరి వాళ్ళు ఇచ్చే సూట్లు, బూట్లు, డబ్బులు మిస్ అవుతాయి కదండి వెళ్ళకపోతే. అవునన్నా. మన ఇక్కడ ఖమ్మంలో పెట్టారన్న, సేవకులు కుడగబెడితే బిర్యానీ కోసం కొట్టుకున్నారన్న సేవకులే. అదే కొరియా వాళ్ళు వచ్చి అది నేను ఫస్ట్ నుంచి చూస్తున్నానండి, అన్నం కోసం కొట్లాడుకోవడం అనేది. ఆయన కూడా ఉన్నాడు ఆ గొర్రెకుంటలో కూడా రెండో శనివారం ఎప్పుడు జరుగుతుంది. ఆడ బిర్యానీ ప్యాకెట్ల అన్నం పొట్ల ప్యాకెట్ల కోసం ఒక్కరి మీద ఒకరు పడి
కొట్టుకొని చేస్తారండి అందరు పరిచర్యలు, మళ్ళీ అందరు పరిచయం బయటకు వస్తే అందరు గర్విస్తారు మేము సేవకులని తెలుసా అని. ఇక్కడ కూడా పెట్టారన్న, మన కొరియా వాళ్ళు వచ్చి పెడతారన్నా లేట్ అయింది, దానికోసం కొట్టుకున్నారన్న, నెట్టుకున్నారు మొత్తం. అలా కొల్లాల నుంచి మొత్తం సేవకులు అందరు మళ్ళీ. హ్మ్. నిజంగా చెప్తున్నాను, ఒక మాట చూడండి, వీళ్ళ మీటింగ్కి వచ్చే 100 మందికి 1000 మందికి వీళ్ళకి భోజనాలు పెట్టడం చేత కాదండి. యేసు ప్రభు 5000 మందికి భోజనాలు పెట్టాడండి, చిన్న గొడవ లేకుండా. ఆమె ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఎంత అద్భుతమైన సన్నివేశం అండి. 5000 మందికి ఆహారం పెట్టాడు కదా. అవునండి. వాస్తవానికి 5000 మంది కంటే ఎక్కువ, కేవలం ఆడ పురుషులు మాత్రమే లెక్కించారు. అవునా? అవును, అవునండి. అవునండి. అంతమందికి యేసు ప్రభు తన 12 మంది శిష్యులతో కలిసి భోజనం పెట్టాడు, ఒక చిన్న గొడవ గాని చిన్న తోపులాట లేకుండా. అవునయ్యా, అవును. ఇలా తిప్పి కొడితే 100 మంది ఉండరు, 100 మందికి భోజనం పెట్టడానికి రాదు. నిజంగా బాధ కలిగించే విషయమే. తప్పు, ఎక్కువ మాట్లాడితే నాకు అనవసరంగా బాధ వస్తుంది, వదిలేస్తున్నాను. ప్రిజంప్షన్ రెండోది ఏంటి తెలుసా? ఊహను హామీగా తీసుకోవడం. ఊహను ఏం చేస్తారంటే వీళ్ళు హామీగా తీసుకుంటారు. దీన్ని ఫెయిత్ ఇన్ ఫెయిత్ మూవ్మెంట్ అంటారు. అంటే విశ్వాసం ఉంచడం అంట, తెలుసా? అంటే స్వయంగా ఊహించుకున్నవి జరుగుతాయని నమ్మడం. దీనికి పితామహుడు ఎవరో తెలుసా అండి? హలో, మీరందరూ బాగా అభిమానించిన వ్యక్తే, మీరందరూ బాగా అభిమానించిన వ్యక్తి. కొంతమందికి ఇప్పటికి కూడా అభిమానం ఉందనుకుంటా, నేను నమ్ముతున్నాను. కొరియా పాస్టర్. పాల్ యాంగిచో. పాల్ యాంగిచో క్రైస్తవ ప్రపంచాన్ని సర్వనాశనం పట్టించాడండి, ఫెయిత్ ఇన్ ఫెయిత్ మూవ్మెంట్ తీసుకొచ్చి. చాలా మంది పొగుడుతారు ఆయన పెద్ద సంఘము, గొప్ప సంఘం, 5 లక్షల మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు. మరి ఆయన నేర్పించింది ఏంటిదండి? మీకు తెలుసా పాల్ యాంగిచో తప్పుడు బోధకుడు అని? తెలియదన్నా. తెలియదన్న, గొప్ప గొప్ప చెప్తుండే కానీ ఇంతవరకు నాకు తెలియదు దాని గురించి. మీ ద్వారానే విన్నామండి. ఫస్ట్ టైం అన్న ఇంత ఇప్పుడు. 4th డైమెన్షన్, 4వ కోణం అని మొదటి భాగం 2 భాగం నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి. 4th డైమెన్షన్ నేను కొత్తగా ప్రభు నమ్ముకున్న కొత్తలో 2001లో పుస్తకం చదివినప్పుడు అబ్బా అనుకున్నాను నేను దాన్ని చదవగానే. కానీ త్వరగానే కళ్ళు తెరుచుకున్నాయి, బైబిల్ చదివిన వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి. జయపాల్ బ్రదర్ చెప్పండి. అదే మీరు చెప్పిన బుక్స్ నా దగ్గర కూడా ఉన్నాయన్న. ఓకే, చదివి ఆ తర్వాత మళ్ళీ అర్థం చేసుకున్నాను వేరే బుక్స్ అది. ఓకే, పక్కన పెట్టారా, నమ్ముతున్నారా మరి అవి? లేదు పక్కన పెట్టాను, తీసేసాను. అదొకటి వెరీ గుడ్, ప్రార్థన వెరీ గుడ్. నమూనా ఒకటి పక్కన పెట్టేశాను. వెరీ గుడ్ బ్రదర్. ఎంత భయంకరంగా కలిగించిన విషయం తెలుసా అండి? ఆయన కొరియాలో ఫస్ట్ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. ఒకరోజు ప్రసంగం చేస్తే ఏమన్నాడంటే, సంఘంతో మాట్లాడుతూ ఆదివారము ఏమన్నాడంటే, ఇక ఆయన టెస్ట్‌మెంట్ వేరే ఉంది, ఆయనకు ఒక రోగం వచ్చి క్యాన్సర్ వచ్చి స్వస్థపడము చాలా, ఇక అది దాన్ని బేస్ చేసుకొని ఇక అదైపోయింది. ఆయన ప్రసంగం చేస్తే ఏమన్నాడంటే, రాత్రి నాకు దేవుడు ఒక కుర్చీ, ఒక బల్ల, ఒక సైకిల్ సైకిల్ ఇచ్చాడని చెప్పాడు అన్నట్టు. ప్రార్థన అంతా అయిపోయింది. ఒక స్త్రీ వచ్చి ఏం చేసిందంటే, ఆ గుడిసెలో వెతికి ఈయనతో నచ్చి, అయ్యగారు మీరు అన్ని దేవుడు ఏదో ఇచ్చాడని చెప్పారు, ఏం లేవు కదండి, అంత ఖాళీగా ఉంది కదా అని అంటే, అప్పుడు ఏమన్నాడంటే, పాలి యాంగ్చో గారు అవి నా గర్భంలో ధరించాను అన్నాడు. ఎక్కడున్నాయంట? గర్భంలో ఉన్నాయని చెప్పాడు. సో పాల్ యాంగ్చో గారికి ఒక కుర్చీ, ఒక బల్ల, ఒక లైటు, ఒక సైకిల్ అవసరమైంది. ప్రార్థన చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వలేదంట. ప్రభా నేను ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ఇవ్వలేదు అని అంటే, దేవుడు అన్నాడంట, నువ్వు సైకిల్ అడిగినావు కానీ ఏ బ్రాండు, ఏ కలర్ నాకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కదా. నువ్వు బల్ల అడిగినావు కానీ ఏ బల్ల అడగలేదు, టేక్ బల్లనా లేకపోతే నార్మల్దా, ఇలా ఏ ఏ కంపెనీది నువ్వు అడగలే కదా. కుర్చీ అడిగినావు, ఏ బ్రాండో చెప్పలే కదా. అందుకే దేవుడు స్పెసిఫిక్గా అడగమని చెప్పిండంట. అప్పుడు అడిగినంట, నాకు పలానా అమెరికన్ కంపెనీ ఈ సైకిల్ కావాలా, పలానా చైర్ ఇలా ఉండాలా, పలానా చైర్ అంటే ఇలా రివీలింగ్ అంటే ఎటు పడితే అటు తిరుగుతూ ఉండాలి, ఇలా అన్నీ చెప్పాడంట. చెప్పి వాటిని గర్భంలో ధరించి ప్రార్థన చేసుకుని ప్రారంభించాడంట. అనుకోకుండా ఆయనకు ఆ కుర్చీ, బల్ల, సైకిల్ వచ్చినాయండి ఆయన దగ్గరికి. అక్కడ నుండి స్టార్ట్ అయింది ఈ కథ అంతా. నేను స్టార్టింగ్లో ఆయన చెప్పినప్పుడు అబ్బాయి ఇది బాలే ఉంది కదా అని చెప్పేసి, అమ్మాయిల విషయంలో కూడా అంటే పెళ్లి సంబంధాల విషయాలు కూడా అలాగే చెప్పుకోవాలా, అలాగే ప్రార్థన చేయాలని ఆయన అలా కౌన్సిలింగ్ చేస్తున్నాడు, సజెషన్లు ఇస్తూ ఉన్నాడు. నేను కూడా అనుకొని నాకు కాబోయే భార్య ఇలా ఉండాలా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలా, ఇలా దేవుని కొరకు ఇలా బ్రతకాలా అని మళ్ళీ దానికి ఏం చేశాడు, ఒక పేపర్ మీద రాసుకొని అద్దానికి అంటించుకొని
ఎందుకంటే అద్దంకి ఎందుకు అంటించుకోవాలి? ప్రతిరోజు అద్దం ఖచ్చితంగా అద్దం దగ్గరికి వస్తాం కదా, అవి చూసుకుంటూ ప్రార్థన చేయాలంట. ఆ లిస్ట్ చదవాలన్నారు దేవుని దగ్గర. ఏమంటారు? నాకు తర్వాత సిగ్గు అనిపించింది కొత్త నిబంధన చదివిన తర్వాత. తొందరనే బయటపడ్డా. నేను ఎక్కువ కాలము ఆ భ్రమలో లేను. దాన్ని అందులో ఇరుక్కొని పోలేదు. చాలా ఆశ్చర్యం వేసింది ఎంత దైవ వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఎలా చేస్తారంటే, ఎవరికైనా ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళిండు అనుకోండి, ఇప్పుడు ఎలా చెప్తాడు అని అంటే, ఆ కాలు ఇరిగింది అనుకోండి, ఆ కాలు ఇరిగిన వ్యక్తికి ఏమని చెప్తాడు అని అంటే, బాబు సహోదరుడా, ఇప్పుడు నీ కాలు వచ్చింది, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? స్టేడియంలో ఉన్నావు, నువ్వు అథ్లెట్స్ మధ్యలో ఉన్నావు, వాళ్ళని ఊహించుకో, నీ కాలు పెరిగింది, నువ్వు పరిగెడుతున్నావు చూడు, నువ్వు మెల్లగా అడుగులు అడిగేసినావు, నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు స్పీడ్గా పరిగెడుతున్నావు, నువ్వు వాటికంటే వారందరికంటే వేగంగా పరిగెత్తావు, చూసినావా, నువ్వు కప్పు గెలుచుకున్నావు, ఇలా చెప్తాడు అన్నట్టు. హలో, రైటరా అండి? ఎంతమంది చదివారు ఆయన పుస్తకాలు? 4th డైమెన్షన్. హలో, నేను సాక్ష్యం ఆయన సాక్ష్యం చదివిన కానీ అంత లోతు ఇవన్నీ చూడలేదండి నేను కూడా. పర్లేదు. చదివిన వాళ్ళు చెప్పండి. 4th డైమెన్షన్ ఎవరెవరు చదివారు? ఎవరైనా చదివారా? జయపాల్. అన్న చదివిన ఇంకోటి ప్రార్థన నమూనాలన్న పుస్తకం కూడా ఉంది నా దగ్గర. అదే ఈ 4th డైమెన్షన్ ఇలాంటి సంఘటనలు చూసారు, చదివారా? ఉంది అన్న, ఉంది. మీరు చెప్పింది చదివినా. చైర్ గురించి చదివా అన్న, చైరు సైకిల్ గురించి. ఇలాగా ఎవరు వచ్చినా ఇలా ఊహించుకోమని చెప్తాడు. ఊహను హామీగా తీసుకోవడం. బైబిల్లో యేసు ప్రభు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తుని జీవితంలో కూడా ఊహను హామీగా తీసుకోమని ఎక్కడ చెప్పలేదు. చెప్పిండా అండి? హలో, చెప్పలేదండి. అంటే మనం స్వయంగా ఊహించుకున్నటువంటి ఊహలను హామీగా తీసుకోమని ఎక్కడ చెప్పలేదు. విశ్వాసం అన్నది ఎప్పుడు మన ఊహను బట్టి ప్రభావితం కాదు, అది దేవుడు ఇచ్చిన మాటను బట్టే ప్రభావితం అవుతుంది. ఆమేన్. సొంత ఊహలను బట్టో, సొంత ఆలోచనలను బట్టో, సొంత తలంపులను బట్టో, సొంత కోరికలను బట్టో, సొంత ఆశలను బట్టో విశ్వాసం ప్రభావితము కాదు. అది దేవుడు మాట ఇస్తే ఆ మాటను నమ్మితే విశ్వాసం ప్రభావితం అవుతుంది. ఆమేన్. అవునయ్యా, అవును. అర్థమవుతుందా అండి? ఇప్పుడు యేసు ప్రభు పేతుర్ని నువ్వు వల వేస్తే నీకు ఒక కాయిన్ వస్తుంది, నీ కొరకు నా కొరకు పన్నుగా శిస్తుగా కట్టుమని చెప్పి ప్రభు చెప్పినందుకు వల వేసినందుకు కాయిన్ వచ్చిందా చేప కడుపులో? లేకపోతే పేతురు ఒకవేళ యేసు ప్రభు చెప్పకుండా పేతురు ఊహించుకొని అలా వల వేసిండు అనుకోండి, ఎన్ని చేపలు పడినా ఆ చేపలలో కాయిన్ వస్తుందా అండి? హలో, రాదన్నా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మీకు ఊహకి దేవుడు చెప్పిన మాటలను బట్టి చేశారా, భక్తులందరూ ఊహించుకొని చేశారా అనేది ఇక్కడ మీ అందరికి తెలియాలి. అందుకే నేను బైబిల్ 100 ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఉదాహరణ తెలుసుకోవాలి. ఎందుకనంటే పేతురు ఊహించుకొని వేసాడు వెళ్ళాడా, ప్రభు చెప్పినందుకు జరిగిందా? అది ప్రభు చెప్పిన మాటను బట్టి ప్రభు మాటను బట్టి జరిగింది. ఈవెన్ ఒకసారి విస్తారమైన చేపలు పట్టినప్పుడు ప్రభు మాటను బట్టి పేతురు వల వేశాడా, తన సొంత ఊహను పట్టుకొని వల వేశాడా? అవునా అండి? ఏదైనా ప్రభు మాటను బట్టి జరుగుతుంది కానీ ఊహను బట్టి జరగదండి. మీకు తెలుసా, ఇప్పటివరకు బైబిల్లో మీరు ఎక్కడ ఉండండి చూడండి, అబ్రహాం మొదలుకొని ఎంతమందినైనా చూడండి, అది వాళ్ళు ప్రభు మాటను నమ్మారు. అవునా అండి? మాటను నమ్మి వెళ్ళారా, వాళ్ళు సొంత ఊహించుకొని వెళ్ళారా? మాటను నమ్మి వెళ్ళారా? అది ప్రయాణం కావచ్చు, ఒక కార్యం కావచ్చు, మరేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మాటను బట్టి చేశారా లేకపోతే ఊహించుకొని చేశారా? మాటను బట్టే చేసి అబ్రహాం ఊహించుకొని తన సొంత ఊరును ఆ తల్లిదండ్రులు వదిలేసి బయలుదేరాడా అండి? దేవుడు చెప్పినందుకు బయలుదేరాడా? దేవుడు చెప్పిన దానికి మరి విశ్వాసానికి మూలం ఏంటిదండి? యేసుప్రభు మాటనే. దేవుని మాటనా ఊహనా? దేవుని మాటే. ఇగో ఈ పాయింట్ మీరు మనసులో అందరూ ప్రతిష్ఠించుకోండి. ఏంటంటే లోపల పెట్టుకోండి దయచేసి. ఏంటిది? విశ్వాసం అనేది ఊహను బట్టి ప్రభావితం కాదు, అది దేవుడు చెప్పిన మాటను బట్టి మాత్రమే ప్రభావితం అవుతుంది. అవునా? అవునన్నా. యేసు ప్రభువుని విశ్వాసం వస్తే నీకు రక్షణ కలుగుతుంది, నమ్మి తీసుకుంటున్నావు. ఆయన చెప్పింది కూడా నమ్ముతున్నావు. అవునండి? దాన్ని బట్టి మనకు రక్షణ కలుగుతుంది. మనం ఊహించుకుంటే రక్షణ జరగదు. జరుగుతుందా అండి? జరగదు. మన ఆశను బట్టి, మన కోరికలను బట్టో, మన తలంపులను బట్టో, మనల్ని ఎవరైనా ప్రేరేపణ బట్టి ఏం జరగదు. అక్కడ దేవుడు చెప్పాడా లేదని చాలా ప్రధానమైన విషయం. అవునండి?
అవునయ్యా అవును. అవునా? ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ విశ్వాసాన్ని బట్టి సింహాల బోన్లోకి వెళ్ళారు, లేకపోతే ఇక్కడికి వెళ్ళారంటే దేన్ని బట్టి వెళ్ళారు? దేవుడు మాట చెప్పకుండా. ఇప్పుడు ఏలియా వర్షం పడకుండా ప్రార్థన చేసిండంటే దేవుడు చెప్పకుండా చేసిండా అండి? హలో, దేవుని ఆత్మ ప్రేరేపించింది. చెప్పండి. ఇప్పుడు తను ఊహించుకొని చేశాడా ఏలియా? ఊహించుకొని చేయలేదన్న. తన సొంత ఈగోను చూపించుకోవడానికి చేశాడు పోనీ? లేదు, తన సొంత ఈగోను కూడా ప్రదర్శించలేదు. తనేంటో వాళ్ళ ముందు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడా? ఈ లేదు. మధ్య సముద్రం మీద నడుస్తున్నంటున్నారు, శరసాల సింహాల బోన్లోకి వెళ్తున్నంటున్నారు. ఉమ్. మీరు కూడా వెళ్ళాలనుకుంటారు ఏది వాళ్ళతో పాటు? అదే అట్లా వెళ్తాం అంటున్నారు. సో డియర్ బ్రదర్స్ అండ్ ఒక ఆయన సెలవు వేయించుకున్నాడు, మేకులు దించుకోలేదు కానీ మేకులు కొట్టాల్సింది అప్పుడు తెలిసేది అసలు విషయం. అదే మేకులు కొట్టాల వాళ్ళ గురువే. చూడండి ఉదాహరణలు. పేతురు యేసుక్రీస్తు మాటను బట్టి నీటి మీద నడిచాడు కానీ ఊహను బట్టి నడిచాడండి. యేసు ప్రభు రా అన్నందుకు వెళ్ళాడు. అవునా? అవును. మిగతా 11 మంది రమ్మలే కదా, 11 మంది ఒకవేళ దిగుతే ఏమైతుండండి? 4 అడుగులు కూడా వేయకపోతున్నాను అమ్మటే. 4 అడుగులు ఎట్టేస్తారు, ఒక్కడికే మునిగిపోతారు కదా. 4 అడుగు ఎక్కడి నుంచి వస్తుంది? మునిగిపోయా. చూడండి ఎన్ని విషయాలు తెలుసా ఉదాహరణలు. పేతురు యేసుక్రీస్తు మాటను బట్టి వల వేశాడు. అవునా? పేతురు యేసుక్రీస్తు మాటను బట్టి చేపను బట్టి పన్ను చెల్లించాడు. నోవాహు తన ఊహను బట్టి కాదు, దేవుని మాట నమ్మి విశ్వాసాన్ని బట్టి ఓడ నిర్మించాడు. అవునా? ఎస్ అవునయ్యా. నోవాహు ఓడ నిర్మించాడంటే అది మామూలు విషయం కాదు. ఎంత విశ్వాసం ఉంటే నిర్మిస్తాడండి? దేవుడు చెప్పినట్టు ఇలా వర్షం పడుతుంది, అప్పటికి అంత పెద్ద వర్షం పడలేదు, ఏ జరగని దాన్ని చెప్పాడు. అవునా? అవునయ్యా అవును. నోవాహు వాళ్ళకి అసలు ఆ పరిచయం కూడా లేదు అది అప్పటి వరకు. అవునా? నోవాహు దేవుడు చెప్పినట్లు చేసెను. అట్లు చేయలేదు, దేవుడు చెప్పినట్టు చేశాడు. ఎవరో నోవాహు అట్లు చేశారని కూడా ప్రసంగించిన వాళ్ళని చూశాను, నేను విన్నాను 1-2 సార్లు. అవునన్నా, మేము కూడా విన్నా, అట్లు చేశాను. నోవాహు అట్లు చేశానంటే నోవాహు అట్లు చేశాడని చెప్పారు. ఎంత హాస్యాస్పదమో చూడండి. మోషే కూడా అట్లు చేసిండని చెప్పిరన్న. అవునా? మోషే అట్లు చేశాడు. ఇంకెవరైనా దోషలే లేదు పాపం. చూడండి అబ్రహాం దేవుని మాట నమ్మి విశ్వాసం పడి దేవుని పిలుపులకు లోబడ్డాడని బైబిల్ సెలవిస్తుంది. అవునా? కాబట్టి ఊహను బట్టి కాదు, దేవుని మాటను బట్టే విశ్వాసం వలన శారా గర్భం దాల్చింది. శారా గర్భం దాల్చడానికి కారణం ఊహనా విశ్వాసమా? విశ్వాసం దేనికి సంబంధించింది? దేవుని దేవుని మాటకు సంబంధించిందా, ఊహకు సంబంధించిందా? దేవుని మాటకు సంబంధించి. దేవుని మాటకు సంబంధించిందా, తన కోరికకు ఆశకు సంబంధించిందా? నేను ఎలాగైనా తల్లిని కావాలా, ఎలాగైనా తల్లిని కావాలా, ఎలాగైనా తల్లిని కావాలని తన ఆశ కోరికను బట్టి అయిందా, దేవుని మాటను బట్టి అయిందా? దేవుని మాటను బట్టి. మరి నేటి వీళ్ళందరూ ఏం చెప్తున్నారండి? కోరికలను ఆశలను రెచ్చగొడుతున్నారు. అవునా? ఈ పండు తింటే వచ్చే సంవత్సరం నీకు పిల్లగాడు పుడతాడు. మా మందిరంలోకి వచ్చి 3 శుభ శుక్రవారాలు నిద్రపోతే మీకు పిల్లలు పుడతారు. నమ్మకపోతే నా జరగదు అది. ఎంత దారుణం చూడండి. దేవుని వాగ్దానం బట్టి విశ్వాసం వల్ల అబ్రహాం ఇస్సాకును బలిగా అర్పించాడా, ఊహించుకొని అర్పించాడా? ఎక్కడ కూడా మాట అండి, వాగ్దానం, ప్రామిస్, మాట, దేవుని మాట అక్కడ ఉండాలా. అవునా? నువ్వు ఏదైనా విశ్వసించు, దేవుని మాట ఉండాలి అక్కడ. దేవుడు చెప్పాడు కాబట్టి విశ్వాసం వల్ల ఎర్ర సముద్రం నడిచిపోయారు. అవునా? ఊహను బట్టి నడిచారా అండి? ఎలాగైనా మేము సముద్రం నడిచిపోవాలా, ఇక్కడ వెనకాల శత్రువులు వస్తున్నారు, వాళ్ళని తప్పించుకోవాలంటే నడిచి తీరాలా మేము అని చెప్పేసి కాన్ఫిడెంట్తో వెళ్ళారా, దేవుని మాటను బట్టి వెళ్ళారా? మాటను బట్టి. వీటన్నిటి వెనకాల దేవుని మాట ఉందండి. ఇస్సాకు దేవుని మాటను నమ్మి విశ్వాసం బట్టి అంట ఏశావుని యాకోబును దీవించాడా, తన సొంత ఊహలతో దీవించాడా? నా పిల్లల్ని బాగా దీవించాల్సిందని దీవించేశాడా? దేవుని మాటను బట్టి. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయారు తెలుసా? వాడు పుట్టిన వెంటనే మనకి ప్రవక్త అని పేరు పెట్టి 200 మంది పాస్టర్లను తీసుకొచ్చి నెత్తి మీద చేతులు పెట్టి బైబిల్ పెట్టి అభిషేకించుకుంటున్నారండి.
వాడు పుట్టి 1 ఇయర్ కాలేదు, వానికి 1 ఇయర్ కాలేదు, 1 ఇయర్కే వాడు ప్రవక్త అంట. మీరు కావాలంటే అలాంటి లింక్స్ షేర్ చేయమంటే చేస్తాను. ఎంత భయంకరమైన విషయం అండి. ఇస్సాకు పిల్లల్ని దీవించినండి, దేవుని మాటను బట్టి దీవించాడు. వీళ్ళు ముందే దీవించేసుకుంటారు దేవుడు చెప్పకపోయినా. అవునా? హలో. అవునయ్యా అవును. మీరు చూడండి, మొదటి రాజులు 18 ఏలియా దేవుని మాటను బట్టి వర్షం నిమిత్తం ప్రార్థన చేశాడు. కొంతమంది యాకోబు 5:17లో దేవుని ప్రమేయం లేదు, మానవుడు పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చేస్తాడని నమ్ముతున్నారు. అవునా అండి? ఇప్పుడు యాకోబు 5:17 ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు చెదిరిపోయిన వాళ్ళకి రాశాడు. ఏలియా గురించి వాళ్ళకు సందర్భం తెలియదా అండి? ఎలాంటి సందర్భంలో ప్రార్థన చేశాడని తెలిసి ఉంటుందా, తెలియకుండా ఉంటుందా? తెలిసే ఉంటదన్న. వాళ్ళ పాత నిబంధన లేఖనాలు అవగాహన ఉంది కాబట్టి ఏలియా ఎలా ప్రార్థన చేశాడు? దేవుని మాటను బట్టి ప్రార్థన చేశాడా, తన సొంత బలాన్ని శక్తిని బట్టి ప్రార్థన చేశాడు అనేది తెలుసుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయము. సో ఈరోజు మీకు అన్ని ఉదాహరణలు చూసాం. బైబిల్ ఎన్ని కూడా దేవుని మాటను బట్టే విశ్వాసం అండి. దేవుడు చెప్పాడు కాబట్టి, నన్ను నమ్మితే నా కొరకు నువ్వు ఇన్ని శ్రమలు అనుభవించాల్సి వస్తుందని ముందే చెప్పాడు. అది నమ్ముకోవాలి. అవునా అండి? హలో. అవునయ్యా అవును. సువార్తలో కేవలం ఆశీర్వాదాలే ఉన్నాయా, శ్రమలు కూడా ఉన్నాయా? కష్టాలు కన్నీళ్ళు లేవా? సువార్తలు ఓన్లీ రక్షణ మాత్రమే ఉందా, శ్రమలు కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. అవునా బ్రదర్? అది ముందే చెప్పాడు యేసుప్రభు. ఇక్కడ మోసం చేశాడా అండి? యేసుప్రభు నమ్మితే ఇవన్నీ ఉంటాయని చెప్పాడా? నన్ను అనుసరిస్తే మిమ్మల్ని ప్రజలు ద్వేషిస్తారని చెప్పాడా, ప్రేమిస్తారని చెప్పాడా? మరి అది నమ్మే కదా వచ్చింది. మళ్ళీ నమ్మి వచ్చిన తర్వాత మళ్ళీ ద్వేషిస్తే బాధపడడం, ఆశ్చర్యపోవడం ఎందుకండి? వాక్యానుసారంగానే జరిగిపోతున్నప్పుడు ఆనందించాలి కానీ వాక్య విరుద్ధంగా, వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యానుసారంగా జరుగుతుంది. ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నాం, బాధపడుతున్నాం. ఇప్పుడు ఏం జరగాల క్రైస్తవునికి? చెప్పండి. మాకు చెప్పిన పాస్టర్ అన్న సువార్త ఫస్ట్ యేసుప్రభుని నమ్ముకుంటే ఏ బాధలు ఉండవు, అసలు మట్టి పట్టుకుంటే బంగారం అయితే అద్భుతం అని చెప్పాడన్న. వచ్చిన తర్వాత అర్థమైందన్న మాకు ఇక భయంకరమైన శ్రమలు పడుతున్నాం మేము. అయినా కూడా తర్వాత తెలుసుకున్నాం మాకలా మేమే ఇది వాళ్ళను ఫస్ట్ వాళ్ళని పట్టుకొని చూపించమనాల్సింది. వాళ్ళు మట్టి పట్టుకొని బంగారం అయితే మనం కూడా అందరికి ఇచ్చేవాళ్ళం కదండి, అవసరతలు ఉన్న వాళ్ళందరికీ. మా అత్తగారిని ఒక వారం రోజులు చనిపోతారు మీరు ఉరి పెట్టుకో అందరు చెప్పారన్న. వాళ్ళ చిన్న సమస్య వస్తే అందులో వాళ్ళు రారు చర్చికి, తీసుకొస్తే ఒక వారంలో చనిపోతారన్న వీళ్ళందని చెప్పారు. వాళ్ళు హ్యాపీగా మంచి ఎల్లమ్మ గుడి కట్టుకొని పూజలు చేస్తారు, వాళ్ళ పూనకాలు చెప్తారు వాళ్ళు. మేము వాళ్ళ ముందు ఇది అయిపోయినాం. ఓకే అండి. సో ఇది పరిస్థితి అండి. అర్థమైంది కదండి? 3 వరాలు చూసాము, ఇంకా 3వ వరం అయిపోలేదు. విశ్వాస వరం గురించి ఇంకా అయిపోలేదు. సో బుద్ధివాక్యం చూసాం, జ్ఞానవాక్యం చూసాం, విశ్వాసం అంటే ఏంటో చూసాం. విశ్వాసంలో 2 రకాల విశ్వాసాలు చూసాం. ఫెయిత్ ఇన్ ఫెయిత్ మూమెంట్ చూసాము, అలాగే ఊహను బట్టి హామీగా తీసుకునేటువంటి వర్డ్ ఫెయిత్ మూమెంట్, అలాగే ఫెయిత్ ఇన్ ఫెయిత్ మూమెంట్. ఈరోజు ఈ రెండింటి కారణంగా అనేకమైన తప్పుడు బోధకులు, ప్రాస్పారిటీ ప్రీచర్స్, ఈ కెన్నెత్ హేగన్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా చాలా భయంకరంగా క్రైస్తవ ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు. వాళ్ళకి పిచ్చి ఫాలోవర్స్ అండి ఈరోజు. ఒక్కొక్కరికి వీళ్ళకి సొంత ఫ్లైట్స్, వాళ్ళ లగ్జరీ లైఫ్ చూస్తే మీరు షాక్ అవుతారు. కెనెత్ హ్యాగెన్, జోయల్ ఆస్టిన్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ పాస్టర్లలో కూడా వీళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. టీడీ జేక్స్, షెఫర్డ్ బుషరీ, చాలా మంది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. సురేష్ మధ్యలో నీ వాయిస్ కట్టే. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటాను, వెరీ కేర్ఫుల్. మనకు దేవుడు అప్పగించిన 10 మంది అయినా 20 మంది అయినా జాగ్రత్తగా కాపాడుకుందాం. ఈ వరాల గురించి మీకు సరైన అవగాహన లేదు అని అంటే అందరిని కోల్పోతాం, మిమ్మల్ని మీరు కూడా కోల్పోతారు. ఎవరు పడితే వాళ్ళకు సల్యూట్ కొడతాం, ఎవరు పడితే వాళ్ళ వెనకాల పరిగెడతాం మీటింగ్లు అంటే. సో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.